పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. నిరంతరం ఒత్తిడి, ఉరుకుల పరుగుల జీవితం, సంపాదన సమస్యలు, ఈ యాంత్రిక జీవితంలో పడి మనిషి చాలా వాటిని కోల్పోతున్నాడు. ఏదో వెతుక్కోవాలి అనే ప్రయత్నంలో మళ్ళీ కొత్తదనాన్ని ఆస్వాదించాలి అనే కోరిక ప్రతి ఒక్కరిలో పెరుగుతోంది. అది ఒక రకంగా చెప్పాలంటే ఆనాటి జీవన విధానం ఏదైతే ఉందో అది కోరుకునే పరిస్థితికి మనిషి వచ్చేసాడు. అంటే ఎన్ని పెనుమార్పులు, సాంకేతికంగా ఎంత ముందుకు దూసుకుపోతున్నా కూడా చాలా వరకు ఉపయోగకరంగా ఉన్న కొన్ని మాత్రం ఆ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఆ స్పీడ్ యుగం ఏదైతే ఉందో దాని మాయలో పడి, దాని పరుగులో పడి మనం చాలా కోల్పోతున్నాం. ఈవెన్ మన అనుబంధాలు కావచ్చు, ఆప్యాయతలు, ఇలాంటివన్నీ చాలా మిస్ అయిపోతూ ఉన్నాం. సంపాదన ముసుగులో పడి మనం ఏం కోల్పోతున్నామో ఒకే ఒక్క గ్రామం మనకి కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. ఖచ్చితంగా చెప్పొచ్చు, ప్రతి మనిషి జీవితంలో ఆధ్యాత్మిక చింతన లేకపోతే గనుక ప్రశాంతమైన జీవితం అనేది మనకి ఎప్పుడు కూడా సాధ్యం కాదు అని చెప్పటమే ఈ కూర్మ గ్రామం యొక్క ప్రత్యేకత. శ్రీకాకుళం నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూర్మ గ్రామం వైదిక గ్రామంగా పేరుగాంచింది, విరాజిల్లుతోంది. 2019 సంవత్సరంలో ఏర్పాటైన ఈ గ్రామం ఇప్పుడు 60 ఎకరాల విస్తీర్ణంలో ఎటు చూసినా కూడా మనకి ఆనాటి జీవన విధానం ఎలా ఉండేది, ఇప్పటికీ కూడా మనం అలా జీవించగలుగుతామా అనే ఒక ప్రశ్న మనకి సంధిస్తూనే ఇక్కడ మనం ఎంతసేపు వరకు ఉండగలుగుతాము అని చెప్పి ఒక టెస్ట్, ఒక పరీక్ష లాంటిది ఈ గ్రామం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ఒక పాత వస్తువు చూసినప్పుడు ఇది ఆనాటిది అంటాం. సో మన తాతలు ముత్తాతలు ఆ యుగం నాటి, ఆ కాలం నాటి పరిస్థితులు చూస్తే గనుక అప్పటికి ఇప్పటికీ పెను మార్పులు కూడా మనం చోటు చేసుకున్నాయి. ఆ వైపు మనం ఎంత పరుగులు పెడుతున్నామో చూస్తున్నాం. ఇదంతా చెప్పే కన్నా ఇదంతా మీకు ఐ డ్రీమ్ ఛానల్లో చూపిస్తే బాగుంటుందని కూర్మ గ్రామానికి వచ్చేసాం. వైదిక గ్రామం, ఇక్కడ జీవన శైలి ఎలా ఉంటుంది, మనం ఏం నేర్చుకోగలుగుతాం, ఆధ్యాత్మిక మార్గం అంటే అసలు ఏంటి, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతిదీ మనకు ఒక టార్గెటే. ఒక రకంగా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ లైఫ్లో ఉన్నాము అనేది ఈ గ్రామం మనకు ఒక మెసేజ్ ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఎలా మనం ఉండగలుగుతామా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఒకసారి కూర్మ గ్రామాన్ని మొత్తం మీకు చూపిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఒక్క రకంగా చెప్పాలంటే వస్తున్నప్పుడే మనసు ఎంత ప్రశాంతంగా ఉందంటే చుట్టూ కొండలు, పచ్చని వాతావరణంలో అలా వస్తూ ఉంటే, ఇంకా చెప్పాలంటే రోడ్డు కనెక్టివిటీ కూడా అంతగా ఏమీ లేదు, కానీ ఇంకా వెళ్ళాలి అనేటటువంటి ఒక ఉత్సాహం మాత్రం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ కూర్మ గ్రామం ఒక అద్భుతంలా కనపడుతోంది ప్రతి ఒక్కరికి. చిన్నవాళ్ళేంటి, వయసులో ఉన్న వాళ్ళేంటి, పెద్దవాళ్ళేంటి, ప్రతి ఒక్కరూ అనేక రకాల సమస్యలతో, తీవ్ర ఒత్తిడితో ఇక్కడ ఉండి కాసేపు ప్రశాంతతను నింపుకొని వెళ్ళాలి అనేటటువంటి కోరికతో వస్తున్న వాళ్ళతో ఇప్పుడు ఈ కూర్మ గ్రామం చాలా ప్రాచుర్యంలోనికి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఒక్కసారి గమనిద్దాం రండి. కూర్మ గ్రామంలో వర్ణాశ్రమ కళాశాల. ఇక్కడ ప్రతిదీ కూడా ఆల్రెడీ ఇంతకు ముందు మనం ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కూడా చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ ఏదైనా కూడా 16 కుటుంబాలకు కావాల్సినటువంటి ప్రతి వస్తువు వీళ్ళు మాత్రమే ఇక్కడ అన్ని ఏర్పాటు చేసుకునే ప్రత్యేకత చాలా బాగుంది. ఎక్కడ చూసిన ప్లాస్టికే లేదు, కేవలం పచ్చదనం మాత్రమే. అంటే మనసుకి ఎంత హ్యాపీనెస్గా అనిపిస్తోందంటే నేచర్ని మనకి ఎంత బాగా కనెక్ట్ చేస్తున్నారంటే ఈ విలేజ్ని చూస్తే, వైదిక గ్రామాన్ని చూస్తేనే అర్థమవుతోంది. ఏంటండి వర్ణాశ్రమ కళాశాల? హరే కృష్ణ. వర్ణాశ్రమ కళాశాల యాక్చువల్గా మీరు ఇప్పుడు 16 కుటుంబాలు అని చెప్పారు కదా. సాధారణంగా ఒక గ్రామం రన్ కావాలంటే 40 ఫ్యామిలీస్ ఎనఫ్ అండి. అంటే 40 ఫ్యామిలీస్ కానీ ఉన్నాయనుకోండి, ఈ ప్రపంచంలో ఎక్కడ దేనితోటి డిపెండ్ అవ్వకుండా వాళ్ళు అన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఫ్రమ్ బర్త్ టు డెత్, మ్యారేజ్ సెరమనీస్, ఫ్యూనరల్ సెరమనీస్, అన్ని సెరమనీస్ కూడా, ప్లస్ కావాల్సిన ఆహారం, బట్టలు, ఇల్లు అన్నీ 40 ఫ్యామిలీస్ ఉంటే సరిపోతుందండి. అందుకే పూర్వం ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం వెళ్ళడానికి కూడా సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేవాళ్ళు. ఈ గ్రామం వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు, హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ద మోర్ ఎక్స్ప్లోరేషన్ ద మోర్ డిస్టర్బెన్షన్ అనమాట. ఎక్కువ డిస్టర్బ్ అయిపోతున్నారు, ఎందుకంటే ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి టీషర్ట్స్ ఉన్నాయి, లక్షల టీషర్ట్స్ ఉన్నాయి, ఏది చూస్ చేసుకోవాలి అని అదొక కన్ఫ్యూజన్. కానీ పూర్వం ఏంటంటే, ఇప్పుడు మా చూడండి, ఇది వర్ణాశ్రమ కళాశాల. వర్ణాశ్రమ అంటే ఏంటంటే ఇది భగవంతుడు ఇచ్చిన డివిజన్ ఆఫ్ ద సొసైటీ అనమాట. ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా కంపెనీకి వెళ్ళండి, ఎలా అయితే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటారు,
అలానే ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో పాటు ఇంకా మీరు చూస్తే అక్కడ ఏదైతే వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి పని వాళ్ళు కూడా ఉంటారు. అలానే వర్కర్స్ లేబరర్స్ కూడా ఉంటారు. తర్వాత డెవలపర్స్ ఉంటారు, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఎవరైనా. ఇలా మీరు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ తీసుకుంటేనే ఇన్ని డివిజన్స్ ఉంటాయి. అలానే మన ఈ పూర్తి ప్రపంచము సృష్టి ఏర్పడేటప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే ఒక్కొక్క మనిషి తన యొక్క నేచర్ బట్టి, తన సైకోఫిజికల్ నేచర్ బట్టి ఓకే ఇతను ఈ వృత్తి చేసుకోవచ్చు, ఇలా సమాజంలో ఇతను సపోర్ట్ చేస్తూ జీవించవచ్చు. అలా 4 డివిజన్స్ చేశారు. ఈ డివిజన్స్ ని వర్ణాశ్రమ అంటారు. ఓకే, అర్థమవుతుంది కదా ఈ డివిజన్స్ ని. సో ఆ డివిజన్స్ ఏంటంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సాధారణంగా ఇది ప్రస్తుతం ఏంటంటే కాస్ట్ సిస్టమ్ లాగా అయిపోయింది, కానీ కాస్ట్ సిస్టమ్ కాదు. యాజ్ పర్ ద మనిషి సైకో ఫిజికల్ నేచర్, అంటే మానసిక శారీరక స్థితి బట్టి అతను ఒక 4 వర్ణాస్. సో అతని యొక్క నేచర్ బట్టి అతను ఒక వృత్తిలో వెళ్ళిపోతాడు. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము 14 years వరకు పిల్లలకి అన్ని నేర్పిస్తుంటాం, సంస్కృతం అన్ని, శ్లోకాస్, వేదాస్ ఇవన్నీ నేర్పించేటప్పుడు కూడా అందరికీ ఒకే ఫోకస్ ఉండదు. కొందరు అడుగుతారు, ఆచార్య అంటే గురూజీ ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళి ఎడ్ల బండి తోలుతాను, ఏమన్నా వేరే పని ఉంటే చెప్పండి అంటారు. సో అతని నేచర్ కూర్చొని చదివే నేచర్ కాదు. సో అతన్ని ఎందులో ఎంగేజ్ చేయాలి? ఆ వృత్తిలో ఎంగేజ్ చేయాలి. కొందరు ఏదైనా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఉంది, ఈ కన్స్ట్రక్షన్ మీరు చూడండి ఈ డిఫరెంట్ డిజైన్ అన్నమాట. కొందరు పిల్లలు అంటే నాకు ఇట్లా డిజైన్ గా కట్టాలి అనుకుంటారు. సో అతను చదువు అంటే మళ్ళీ అంత ఇంట్రెస్ట్ పెట్టాడు. ఈ కన్స్ట్రక్షన్, కార్పెంటర్ వర్క్ వీటి మీద ఫోకస్ చేస్తుంటారు. సో ఇక్కడ వీళ్ళకి ఈ స్కిల్ అనేది మీరు ట్రైన్ చేస్తారు. అంటే యాక్చువల్గా పిల్లల యొక్క చిన్నప్పటి నుంచి కూడా 5 years దాటంగానే వాళ్ళకి ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిపోతుంది అని. యాక్చువల్గా ఈ అబ్బాయి పేరు నందకిషోర్ అనమాట. సో ఈ అబ్బాయి ఏంటంటే ఇతను ఈవెన్ మేము ఇక్కడ డ్రామాస్ వేస్తుంటాం, నాటక ప్రదర్శనలు, అందులో మొత్తం మేకప్ ఇతనే చేస్తారు. మేకప్ మ్యాన్. తర్వాత వ్యవసాయం చేస్తారు, ఆవుల్ని చూసుకుంటాడు. తర్వాత వచ్చి ఈవెన్ ఇప్పుడు ఈ బట్టలు నేయడం ఉందా, అతని ఏజ్ చిన్నది కానీ అన్ని వృత్తులు నేర్చుకుంటారు, లైవ్లీగా యాక్టివ్ గానే ఉంటారు అనమాట. అందుకని ఇప్పుడు ఇది మీరు ఏదైతే వృత్తి చూస్తున్నారో ఇది బట్టలు నేయడం. యాక్చువల్ గా మీకు ఇంతసేపు ఏదైతే వీడియో ఇప్పుడు వీడియో ఇంతసేపు నేను ఒక బ్లూ కలర్ కుర్తా వేసుకున్నాను. ఈ కుర్తా వేసుకోవడం కారణం ఏంటంటే సాధారణంగా మేము ఈ నేసిన క్లాత్ వేసుకుంటాం అనమాట. కానీ ఎప్పుడైనా ఇంకా ఎమర్జెన్సీగా కొన్ని పని రీత్యా అఫీషియల్ గా బయటికి వెళ్ళినప్పుడు మేము ఇట్లా కుర్తా వేసుకుంటాం అనమాట. అందుకనే మీరు డైరెక్ట్ గా రాగానే ఇంటర్వ్యూ అన్నందుకు ఆ కుర్తాలో ఉన్నా. బట్ బేసిక్ గా మేము ఇక్కడ నేసిన బట్టలు ఈ విధంగా సింపుల్ లివింగ్, సింపుల్ క్లాత్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు క్లాత్ చూడండి, ఇది ఏదైతే ఇప్పుడు ఈ క్లాత్ ఉందా, ఇదే క్లాత్ ఇక్కడ నేస్తారు. దీనికి కలర్స్ వేసి మనము శారీస్ లాగా కూడా దీన్ని కన్వర్ట్ చేస్తాము ఇట్లా. తర్వాత ఇది దారం ఏదైతే ఉంది కదా, దీంట్లో పోగులు ఉంటాయి. దీని ద్వారా ఏదైతే థ్రెడ్ చిన్న చిన్న ఇవి ఉంటాయి అన్నమాట, ఇవి దీన్ని ఊసలు అంటారు. దీనికి ఇది ఫిక్స్ చేస్తారండి. ఫిక్స్ చేసి ఇక్కడ ఉన్న దారం ఉంటుంది, ఇది చూస్తున్నారా, ఇది తీసేసుకొని ఇలా పెట్టేసి ఇలా పట్టుకుంటారు దీనికి. ఓకే, తిప్పటమే. దీన్ని కొంచెం టైట్ చేసేస్తాం ఇక్కడ. ఓకే, ఉంది కదా, జస్ట్ ఇప్పుడు అంతే, అర్థమైంది కదా ఇది. ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఇది బాబిన్ లాగా అనుకోండి ఇక మెషిన్లో. ఇప్పుడు ఇది మొత్తం మీరు చుట్టిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. ఇక్కడ శాంపుల్ లేదు, ఇదిగోండి ఇలా తయారవుతుంది. ఇదిగోండి ఇలా. ఇది మనము అందులో నాడే అంటారు అనమాట, అటు ఇటు వెళ్తూ ఉంటుంది, అది క్లాత్ ని బైండ్ చేస్తుంటుంది అనమాట. ఇది బాబిన్ లాగా. దాంట్లో ఇందులో నుంచి దారం బయటకు వచ్చి దాన్ని సెట్ చేస్తుంది. అంటే దారాలు ఇటువైపు ఇట్లా నిలువుగా ఉండే వాటిని పోగులు అంటారు అనమాట. ఇట్లా అడ్డంగా వెళ్ళే దారం ఏమో ఇది. ఈ 3 ఇటు దారాలు, ఇట్లా వెళ్ళే దారాలు, దీనివల్ల క్లాత్ అనేది తయారవుతుంది. సో ఇక్కడ ఇది బట్టలు నేయడము. తర్వాత ఇక్కడ వేరే వేరే వృత్తులు కూడా ఉన్నాయి. ఇక్కడ కుండలు తయారు చేయడము అన్నది కూడా జస్ట్ రీసెంట్ గా ఈ వర్షాకాలంలో అది కంటిన్యూ చేయమన్నది క్లోజ్ చేశాము. తర్వాత ఇటువైపు అన్ని కూడా మా వృత్తికి సంబంధించినవే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇంకేంటంటే చేనేత, వ్యవసాయము, కుండలు తయారు చేయటం. తర్వాత వచ్చేసి ఇప్పుడు పిల్లలకి మార్షల్ యాక్టివిటీస్ కూడా నేర్పిస్తామండి. అంటే యోగా ఒకటి, దాంతో పాటు కరసాము నేర్పిస్తాము. తర్వాత ఇప్పుడు మీరు ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ సైడ్. కన్స్ట్రక్షన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి.
యాక్చువల్గా ఇది మన పూర్వము ఎలా అయితే మండువా అంటారండి కన్స్ట్రక్షన్, దీనికి ఏంటంటే 4 వైపులా కూడా డోర్స్ ఉంటాయి, 4 వైపులా ఓపెన్ ఉంటుంది ఇందులో. సో ఇక్కడ వచ్చి మేము ఇది మా ట్రైనింగ్ హాల్ అనుకోండి. ఎలాంటి ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ ఒక 2-3 డేస్ స్టే చేసి ఇక్కడున్న, ఇప్పుడు మీకు బట్టలు నేయడం చెప్పానా, ఈ బట్టలు నేయడము ఇలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మేము నేర్పిస్తాము. వాళ్ళు స్టే చేయడానికి ఆ ఫస్ట్ రూమ్ లో ఉంటారు. తర్వాత 5 years నుంచి 14 years వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్న గురుకుల పిల్లలు ఇందులో ఉంటారండి స్టే చేయడం. ఓకే, ఇక్కడే ఉండి ఏమంటారు ఊరూరా మేము ప్రచారం చేస్తుంటాం. యాక్చువల్గా ఎట్లా అంటే మనము ధర్మో రక్షతి రక్షిత అండి. మన ధర్మం కాదు, యాక్చువల్గా సాధారణంగా సనాతన ధర్మము అందరికీ వర్తిస్తుంది. ఈ ధర్మం అనేది మనం ఎప్పుడైతే రక్షించుకుంటామో అది మనని రక్షిస్తుంది. ధర్మం అంటే మన కల్చర్, మన అలవాట్లు అన్ని ధర్మం అన్నమాట. అది చెప్పాలి కూడా, మనం సొసైటీకి అందించాలంటే మీరు చెప్పాలి. ప్రచారానికి ప్రచారకులు ఈ రూమ్ లో ఉంటారండి, ప్రచారకులు. సో ఇక్కడ 4 divisions ఉంటాయి, ఈ 4 వ్యక్తులు ఇక్కడ ఉంటారు అన్నమాట. కానీ ఇలా చెప్పులు లేకుండా ఈ అలికిన దానిపైన నడుస్తుంటే ఎంత ప్రాణానికి హాయిగా ఉందో. ఇది అసలు బెస్ట్ అండి. ఇది చాలా మాకు ఇప్పుడు గత 5.5 years నుంచి నేను ఫ్యామిలీ తోటి ఉంటున్నాను. ఇంతకుముందు హైదరాబాద్ లో ఉండేవాడిని. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇనిషియల్గా అన్నీ కూడా కొత్తగానే అనిపించాయి, ఈ మట్టి ఏంటి అంటుకుంటుందని. కానీ రాను ఈవెన్ నా ఆలోచన ఇవన్నీ కూడా చాలా నెమ్మది అయిపోయినాయి. అంటే సిటీలో ఉంటాం ఎట్లా అంటే మనం యాంగ్జైటీస్ తోటి ఉంటాం, పరిగెత్తుతూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే స్టేబుల్, ఓకే ఉండు ఉండు ఆలోచించు, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ లైఫ్, ఇట్లా ఆలోచించవచ్చు ఇక్కడ. సో మీరు ఐటీ నుంచి వచ్చారు, సో మీరే చెప్పగలరు ఇవన్నీ కూడా, ఆ డిఫరెన్సియేషను మీరు ఫీల్ అవుతున్నటువంటి ఆ స్పిరిచువల్ లైఫ్ని మీరే చెప్పగలుగుతున్నారు. సో ఏంటి, నాకు చాలా సబ్జెక్ట్ ఇస్తున్నారు మీరు స్పిరిచువల్గా. ఇదంతా ఐటీ, ఆఫ్టర్ ఐటీ ఇక్కడికి వచ్చిన తర్వాతైనా? ఇదంతా ఇప్పుడు నేర్చుకున్నదండి, తర్వాత నేర్చుకున్నదే. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను చాలా మంది పాత వీడియోస్ చూసి కామెంట్ చేశారు, మీరు స్పెక్స్ పెట్టుకున్నారు, అది కూడా టెక్నాలజీ ఇచ్చింది కదా, మీరు టెక్నాలజీని ఎందుకు ఇంత వద్దంటున్నారు, ఈ జీవనం అని చెప్తున్నారంటే, యాక్చువల్లీ మేము టెక్నాలజీని వద్దనట్లేదు, కానీ మన పూర్వము ఏదైతే లైఫ్ స్టైల్ ఉంది కదా అది చాలా ఫైన్గా ఉండేదండి. ఉదాహరణకి ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్ ఉంది, ఇప్పుడు ఒక దేశం మీద నుంచి ఇంకో దేశం మీద బాంబు వేస్తే దేశం మొత్తం నాశనం అయిపోతుంది, అంటే అమాయకులు కూడా చనిపోతారు. అదే మీరు బ్రహ్మాస్త్రం అని ఉంది, పూర్వం అర్జునుడు ఉపయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రం ఎలాంటిది అంటే ఈ పర్టికులర్ పర్సన్ మీదనే ఫుల్ ఎఫెక్ట్ పడాలి, అంటే అది హోల్ వరల్డ్ ని నాశనం చేసే శక్తి ఉంటుంది, లేదా ఆ వ్యక్తి మీదకి మనం వ్యక్తి మీదకి వెళ్తుంది. కానీ అదే ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్స్ ఎలా ఉన్నాయంటే అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్, ఒకసారి వెళ్ళిందంటే దేశం బ్లాస్ట్ అయిపోతుంది. అంటే మన యొక్క టెక్నాలజీ పూర్వం అంతా చాలా ఫైన్ ఉండేదండి. అంటే శత్రువుల్ని టార్గెట్ గా మనం అది ఉపయోగించినా అందులో మంచి వాళ్ళు అమాయకులు కూడా బలి అయిపోతున్నారు. కానీ పూర్వం ఎట్లా అంటే ఓకే ఈ పర్టికులర్ పర్సన్ ఈస్ నాట్ రైట్, ఈ వ్యక్తి సరైన వ్యక్తి కాదంటే ఆ బ్రహ్మాస్త్రం అదే వ్యక్తి మీద వెళ్తుంది అన్నమాట. అలా మనకు చాలా మంత్రస్తోటి పనిచేసేవి ఇప్పుడు పూర్వం చాలా ఉండేది. కానీ మనిషి యొక్క పరిస్థితి పవిత్రత బట్టి ఈ మంత్రోచ్చారణ ఆ యొక్క శక్తి ఉంటుందన్నమాట. పూర్వం ఎలా అంటే మీరు చూడండి, శ్రీరామచంద్రుడు కూడా పిల్లల్ని లవకుశుల్ని ఎక్కడికి పంపించారు, గురుకులంకి పంపించారు. చిన్నప్పుడు పిల్లలు మామూలుగా ఇప్పుడు చూడండి, పుట్టంగానే మామూలుగా వాడు స్మార్ట్ ఫోన్ చూస్తున్నాడు, కానీ యాక్చువల్గా గురుకులకు వెళ్ళాలి, గురువు తిడితే పడాలి, గురువు ఏ సేవ చెప్తే అది చేయాలి. ఇలా గురువుకి ఎప్పుడైతే సేవ చేస్తాడో అతనికి ఆ పవిత్రత వస్తుందన్నమాట. అలాంటి వ్యక్తులు మంత్రం చెప్తే అది పని చేస్తుంది. కానీ ఆధునిక సమాజం ఏమైపోయిందంటే చిన్నప్పటి నుంచి కూడా జస్ట్ అట్లా ఇది టామీ జెర్రీ ఇట్లా చూస్తారు కదా, అట్లా గడిపేస్తున్నారు అలా. అందుకని ఇది చాలా అవసరం అండి. రెండోది, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఓకే ఐటీ నుంచి మీరు వచ్చారు అని, కానీ ఐటీ నుంచి వచ్చాను, కానీ ఐటీ వల్ల ఇప్పుడు చూడండి టెక్నాలజీ వల్లనే మన బాడీలో ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూర్చొని నడుము నొప్పులు ఎక్కువైపోతున్నాయి. ఇలా టెక్నాలజీ మేబీ డబ్బులు ఇస్తున్నట్టుంది, కానీ మన అన్నీ తీసేసుకుంటుందండి. మన కళ్ళు పోతున్నాయి, మనకు శరీరము వీక్ అయిపోతుంది. మీరు అంటుంది టెక్నాలజీ వద్దు కాకుండా పరిమితులు దాటిపోవటం వల్ల జరిగే అనర్థాలు. కానీ ఇంకా టెక్నాలజీ కన్నా పూర్వం ఉన్న లైఫ్ స్టైల్ ఆచరిస్తే అసలు ఈవెన్ కుటుంబ వ్యవస్థ కూడా, ఉమ్మడి కుటుంబాలు చూడండి, ఇప్పుడు కొందరు పేరెంట్స్ మా దగ్గరికి వస్తున్నారండి. ఎట్లా అంటే మా పిల్లలు యుఎస్లో ఉన్నారండి, కానీ రాక ఇప్పుడు 8-9 years అయిపోయింది పిల్లలు చూడక, కానీ వాడు ఎప్పుడో ఒక డబ్బులు పంపిస్తున్నాడు, మేము ఇక్కడ వచ్చి ఎన్నో డబ్బులు ఇచ్చి మీ దగ్గర ఉండొచ్చా, చూసుకుంటారా అంటున్నారు. అంటే కానీ యాక్చువల్గా వాళ్ళ మొహాలలో చూస్తున్నాము, వాళ్ళకు
పిల్లలు లేని దిగులు కనిపిస్తుంది. పిల్లలు ఉన్నారు కానీ దూరమైనటువంటి దిగులు ఉంది. అంటే మళ్ళీ ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ లోకి వెళ్ళిపోమని చెప్తున్నారంట. కొందరు పేరెంట్స్ అంటున్నారు మా పిల్లలు ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో పెడతా అంటున్నారు కానీ మీ దగ్గర ఉండొచ్చా అని అడుగుతున్నారు. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎందుకు తయారవుతున్నాయి? అనాథాశ్రమాలు ఎందుకు పెరుగుతున్నాయి? డైవర్స్ కేసెస్ ఎందుకు పెరుగుతున్నాయి? అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరుగుతుంది? చిన్నప్పుడే క్యాన్సర్ ఇలాంటి రోగాలు ఎందుకు వింటున్నాము? తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడు చూడండి క్రైమ్స్ ఎన్ని పెరుగుతున్నాయంటే పోలీస్ వాళ్ళ దగ్గర డైలీ 250 కేసెస్ ఇట్లా వస్తూనే ఉన్నాయి. కానీ మరి ఇదే పూర్వము ఇన్ని కేసెస్ లేవండి యాక్చువల్గా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి పూర్వము అప్పుడు పురుషులు అణిచివేచారు స్త్రీలను ఇట్లా ఎన్నో కామెంట్స్ ఉన్నాయి కదా. కానీ ఇప్పుడు కూడా సమానత్వం ఈక్వాలిటీ పెరుగుతున్నా కూడా ఇంకా సూసైడ్స్ ఎక్కువనే అండి. 2012 రికార్డ్ ప్రకారంగా 6000 సూసైడ్ కేసెస్ తెలంగాణలో ఉన్నాయి. ఇప్పుడు 13,000 వరకే అవుతున్నాయి. అంటే ఇది ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, అంటే పాపం స్ట్రెస్ కూడా ఎక్కువైపోతుంది అనమాట. మనిషి లైఫ్ ఫస్ట్ స్ట్రెస్ తోటి ట్రావెల్ అవుతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చిన్నప్పటి నుంచి వాళ్ళకు IIT JEE NEET 6th క్లాస్లోనే 25 years తర్వాత అది ప్లాన్ చేయాలి. కానీ పూర్వము పుట్టంగానే వాడు పెద్దగా అవ్వగానే వృత్తి ఉండేది, తండ్రి నుంచి వృత్తి తీసుకునేవాడు, సటన్ ఏజ్ రాగానే వివాహం జరిగేది, ఆ తర్వాత వాడికి మునివన వాళ్ళు 80 years వరకైనా హ్యాపీ లైఫ్, హస్బెండ్ వైఫ్ 80 years వరకు కలిసి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు తొందరగానే విడిపోతున్నారు. చాలా మంచి సబ్జెక్ట్ చెప్తున్నారు. అందుకని ఇట్లా ఈ లైఫ్ లోకి రావాల్సి వచ్చింది. గో పూజ ఎన్నో వేల పుణ్యఫలం అంటూ ఉంటారు. కూర్మ గ్రామంలో కూడా గోసేవ జరుగుతూ ఉంటుందని విన్నాం. ఏంటండి అసలు గోవుల్ని ఎందుకు పూజించాలి? గోవుల్ని పూజించాలి ఎందుకంటే ఒకటి గోవు, ఒకటి ఎద్దు ఆవు ఈ సృష్టికి తల్లిదండ్రులు అండి. ఏదేమైనా సరే ఉదాహరణకి ఇప్పుడు తల్లి పాలేస్తుంది 9 నెలలు, కానీ జీవితాంతం ఆవే మనం చూసుకుంటుంది. రెండోది ఇప్పుడు మనం ఏదైతే వాహనాలు వాడుతున్నాం కదా అది ఎంత కాలుష్యం వదులుతుంది, గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. కానీ పూర్వం ఎన్నో ఎడ్ల బండిలతోటే భారతదేశం మొత్తం తిరిగిన వాళ్ళు చేశారు. ఇక్కడ మేము సిమెంట్ బదులు సున్నం వాడతాము, అది ఎడ్లతోటే తయారు చేస్తాం. నీళ్లు లిఫ్ట్ చేసి వ్యవసాయానికి వాడేది ఎడ్లతోటే. అంటే తర్వాత ఇంకా ట్రాన్స్పోర్ట్కి ఎడ్లనే వాడతాం, వ్యవసాయానికి ఎడ్లనే వాడతాము. ఆవుల గోమూత్రం గోపేడ వల్లనే వ్యవసాయం చేస్తాము. సో ఇంత మనకు ఆవు నుంచి ఎద్దు నుంచి ఇంత సపోర్ట్ దొరుకుతున్నప్పుడు అసలు వీటిని ఉపయోగించకుండా ఒక మెషినరీ వాడితే ఒక 100 ఆవుల్ని చంపబడచ్చు, 100-1000 ఆవుల్ని చంపబడుతున్నాయి. అంటే మనం మెషిన్ వాడడం వల్ల ఇన్ని ఆవులు ఎడ్లను చంపబడడానికి అవసరమా అండి? యాక్చువల్గా అంటే ఇంత జీవహాని జరుగుతున్నది కారణం ఏంటంటే రీప్లేస్ చేసేస్తుంది మెషిన్స్. ఈ జీవుల్ని ఉపయోగించుకుంటే అవి జీవిస్తాయి, మనము జీవించవచ్చు. అంటే ఈ కూర్మగ్రామం చూడండి ప్రకృతిని హాని చేయదు, ఇతర జీవుల్ని హాని చేయరు. ఉదాహరణకు ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి జలుబో జ్వరం వచ్చింది అనుకోండి, ఆ కుటుంబంలో ఒక ఆవుని పెంచుకున్న వాళ్ళు ఆవేం చేస్తుందంటే అది గ్రహిస్తుంది ఇంట్లో ఉన్నవాడు ఒకడు ఇల్నెస్ అంటే సిక్ అయిపోయాడని, ఆవు వెళ్ళి కొన్ని ఔషధాలు తిని వచ్చి పాలు ఇస్తుంది అనమాట. ఆ పాలు తాగిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఇంట్లో ఉన్న వాళ్ళకు ఇమ్యూనిటీ ఆ శక్తి పెరిగిపోతుంది అనమాట. ఆవు ఒక మదర్ లాగా ఒక ఫ్యామిలీని చూసుకుంటే, ఎద్దు ఒక ఫాదర్ లాగా ఇంటిని రక్షిస్తాడు. ఆ ఇద్దరిని రక్షించుకుంటే అసలు మానవులు ఉండి కూడా చెప్పేశారు. హరే కృష్ణ. ఇక్కడ మనకి కూర్మ గ్రామంలో ఎన్ని ఆవులు ఎన్ని ఎడ్లు ఇక్కడ సపోర్ట్ కోసం చెప్తున్నప్పుడు చాలా గ్రేట్ థింగ్ అనిపిస్తుంది. ఇది మొత్తం ఇక్కడ 28 పశువులు ఉన్నాయండి. ఇందులో ఆవులు ఎడ్లు అన్ని కలిపి ఈ రీసెంట్గా పుట్టినవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడ మొత్తం కూడా గో ఆధారిత పంటలేనండి. ఇక్కడ ఈవెన్ మేము ఇక్కడ రైస్ కూడా బయట వాళ్ళు అంటే అందరికీ ఇట్లా బిజినెస్ లాగా సేల్ పెట్టాము. ఎవరైనా సపోజ్ మీరు ఉన్నారు, మీ ఆవు పంట సేంద్రియ వేసంతో ఏమైనా రైస్ ఉందంటే మీలాంటి వాళ్ళకి ఇస్తుంటాం. సో అలాంటి రైస్ కూడా చాలా పౌష్టికం ఉంటుందండి ఇక్కడ. సో అందుకని ఇక్కడ ఉన్న ప్రస్తుతం అయితే 28 ఉన్నాయి. ఎందుకంటే మేము లైఫ్ లాంగ్ చూసుకుంటాం. మామూలుగా బయట కొందరు ఆవులు ఉంటారు, ముసలిది కాగానే అమ్మేస్తారు. మేము అలా కాదు, చివరి వారికి ఇప్పుడు తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయ్యారని అమ్మేయారు కదండి, అలానే వీటిని చివరి వారికి చూసుకోవాలండి. మనం ఎంతో తీసుకుంటాం కదా. అవును. సో అలా చివరి వరకు చూసుకుంటాం. ఇక్కడ కొన్ని సోషల్ మీడియాలో అంటే మీరంటే విరివిగా చూడకపోవచ్చు, వీటిని మూగ జీవాలని హింసించే వాళ్ళని ఎక్కువ చూస్తాం. అందులో ఆవులు ఎడ్లని ఇలానే పశువులు కొన్నిటిని. దానివల్ల అంటే మీరు భగవద్గీత ఈ స్పిరిచువల్ లైఫ్ లో ఉంటారు కాబట్టి మూగ జీవాల్ని హింసించే వారికి ఎట్లాంటి కర్మఫలం అనుభవించాల్సి వస్తుంది? యాక్చువల్గా చెప్పాలంటే ఏదైతే మూగజీవి హింసిస్తారు కదా, మేబీ మరి ఇప్పుడు ఈ ఆన్సర్స్ విని మరి జనులు డిస్టర్బ్ అయిపోతారు. బట్ వాట్ ఎవర్ శాస్త్ర ఇంటెన్షనల్లీ చాలా మందిని చూస్తున్నాం, అదొక పైశాచిక ఆనందం తీసుకుంటాం. ఎందుకంటే యాక్చువల్గా ఏమైపోతుందంటే కలియుగంలో మానవుడు ఎలా ప్రవర్తిస్తాడంటే సేమ్ ధర్మేణ హీన పశుహి సమాన. ప్రస్తుతం అందరూ పశువులాగానే ప్రవర్తిస్తున్నారు. సో వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు ఉదాహరణకి
ఒక వ్యక్తికి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే ఇంకొక వ్యక్తి అయ్యి తగిలిందా అని అంటాడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఏదైనా దెబ్బ తగిలితే అతను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాడు, అమ్మ వీడు తగిలిందని. ఈ యొక్క ఎన్వియస్నెస్ అనేది పెరిగింది ఒకటి. తర్వాత ఈ జీవహత్య కూడా ఎందుకు ఇంత క్రూరంగా చేస్తున్నారంటే మనీ, ఎవరో తింటున్నారు ఆవు మాంసం, అందుకే నేను అమ్ముతే డబ్బులు సంపాదించవచ్చు. కానీ వాడు ధర్మం పాయింట్ మిస్ అయిపోయాడు. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా అండి, శాస్త్రం ఏం చెప్తుందంటే మామూలుగా మాంసం అంటారు, మీరు విన్నారా? మాంసం అంటే మాంసం తింటున్నారు అంటారు. మాంసం అనేది సంస్కృతం పదం అండి. అది మాం సహ అంటే నేను నువ్వు. పూర్వము మరి కొందరు అడుగుతారు, మరి అమ్మవారి గుడి ముందు కూడా మరి బలి చేస్తారు కదా, మరి అమ్మవారే ఒప్పుకున్నప్పుడు మీరెందుకు? ఇంకొక లాజిక్ ఏంటంటే దేవుడు ఇచ్చినవే కదా, దేవుడు అనుభవించడానికే కదా ఇవన్నీ ఇచ్చాడు. దేవుడు ఈ పాయింట్ ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. దేవుడు అనుభవించడానికి ఇచ్చాడని ఎక్కడ లేదండి. అది వీళ్ళు కొత్త కొత్త బుక్స్ లో రాసుకున్నారు. అది దేవుడు ఉపయోగించుకొని జీవించండి అన్నారు. ఉపయోగించడం వేరు, అనుభవించడం వేరు. ఇప్పుడు మన పిల్లల్ని కన్నామండి, ఆకలిస్తుందని మనం చంపుకొని తినాం కదా. అరే ఆకలిస్తుందంటే నువ్వు వెళ్ళి అరే నువ్వు పండించు, నాకు ధాన్యం తెచ్చి తినబెట్టు అని చెప్తా, అంతేగాని ఆకలిస్తుందని మనం తినాం కదా. ఇది మనుషులు. అనుభవించడం వేరు, ఉపయోగించడం వేరు. కృష్ణ ఇస్ టెల్లింగ్ ఇన్ భగవద్గీత దట్ ప్రతి ఒక్క జీవి కూడా ఏదో ఒక కార్యం చేయడానికే ఉంది. జీవో జీవస్య జీవనం. ఇది కూడా మీరు అన్నది నేను ఒప్పుకుంటాను. ఎలా అంటే ఒక జీవి ఇంకో జీవిని తినే బతకాలండి. ఉదాహరణకి ఇప్పుడు ఉదాహరణకి ఇది ఉంది, ఈ మైక్. ఇది తింటే ఏమన్నా ఆకలి తీరదు, ఎందుకంటే దీనిలో జీవం లేదు. నేను జీవం ఉన్నదాన్నే తినాలి అని కోడి మేకల్ని తినద్దు, ఎందుకంటే జీవో జీవస్య జీవనం. ప్రతి జీవికి ఏ జీవిని తినాలి అని ప్రకృతి రిజర్వేషన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి సింహం వచ్చేసి మన ఇంట్లో వండుకున్న ఆకుకూరలు తినదండి. ఆ సింహం వచ్చి వేటాడి మాంసమే తింటది, మేక వచ్చి గడ్డినే తింటది. దాని రిజర్వేషన్ అది వయలేట్ చేయట్లేదు కదా. అలానే మనిషికి కూడా పత్రం పుష్పం ఫలం తోయం. కృష్ణుడు చెప్తున్నాడు 4 types of foods you can eat అన్నాడు. ఎలా? ఆకులు, నీరు, పూలు, పండ్లు, దీనికి సంబంధించినవి నువ్వు భుజించు, ఇదే నాకు సమర్పించు అని చెప్పాడు. బట్ కృష్ణుడు ఎప్పుడు చెప్పలేదు చికెన్ మటన్ నాకు పెట్టు అన్నో. కృష్ణుడు పత్రం పుష్పం ఫలం తోయం. కృష్ణ ఇస్ వెరీ క్లియర్. మానవుడికి రిజర్వేషన్ ఇది, జంతువులకు రిజర్వేషన్ ఇచ్చాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కంపల్సరీ కవర్ చేయండి ప్లీజ్. డెఫినెట్లీ. సో ఇది నేను ప్రజల నుంచి వచ్చే ఆలోచనే ముందుకు తీసుకొచ్చాను. ఇది ఒక్క పాయింట్. మాంస అంటే ఐ విల్ బికమ్ యూ. యాక్చువల్గా నేను ఏదైతే జీవిని చంపుతాను కదా, ఇప్పుడు ఫస్ట్ అడిగారు ఆవుని చంపుతా ఎట్లా అని. ఏ జీవి మీద చంపుతారో ఆ జీవి మీద ఉన్న వెంట్రుకలు ఉన్నన్ని సార్లు అలాంటి జీవి జన్మ తీసుకొని మనము చంపబడాలి. ఇది శాస్త్రం చెప్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. కోర్మ గ్రామం వైదిక గ్రామంగా పిలువబడుతున్న ఈ గ్రామంలో 16 కుటుంబాలు ఉంటున్నాయి. వచ్చే ప్రతి ఒక్క విజిటర్ ఇక్కడ ఆ ప్రాచీన అంటే పాతకాలపు పద్ధతిలో జీవన విధానం ఎలా ఉండేది, ఇప్పటికీ కూడా ఇంత బిజీ లైఫ్లో ఈ టెక్నాలజీతో పరుగులు పెడుతున్న లైఫ్లో ఇది సాధ్యమేనా అనుకున్న వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ని మనకి కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు. ఇప్పుడు మనం ఒక హౌస్ని చూద్దాం. సో ఈ ఇంటిలో ఉన్నటువంటి వాతావరణం పూర్తిగా. హరే కృష్ణ. సరే వివరిస్తారా? ఎస్, యాక్చువల్గా ఇది ప్రసాద్ ప్రభు వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి మనం వచ్చాము. సో ఇక్కడ ఏదైతే ఇప్పుడు కిచెన్ లో అలుకుతున్నారు కదా, మనం చూడొచ్చు. యాక్చువల్గా ఇప్పుడు నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారండి నాన్ రెన్యూవబుల్ అని? అంటే భూమి లోపల కొన్ని ఇంధనాలు ఉంటాయి అన్నమాట. ఆ ఇంధనాలు ఎప్పుడైతే మనిషి బయటికి తీస్తాడో ఆ ఇంధనాలు మళ్ళీ అందులో తయారవ్వవు. అర్థమవుతుంది కదండి. సో అట్లా ఇప్పుడు మనం ఏదైతే ఎల్పిజి వాడుతున్నాం కదా, ఇది భూమి నుంచే తీస్తున్నారు. ఇలా భూమిలో ఉన్న రెన్యూవబుల్ రిసోర్సెస్ పూర్తిగా ఎప్పుడు అయిపోతాయో అప్పుడు భూమి కొలాప్స్ అవుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. పెట్రోల్ ఇవన్నీ తీస్తున్నారు, మళ్ళీ అవి తయారవ్వవు. అంటే భూమి లోపల ఖాళీ స్థలం ఏర్పడుతుంది. దీనివల్ల డిస్టర్బెన్సెస్ అవుతాయి. కానీ మీరు పూర్వం చూస్తే వంట చేయడానికి కర్రలు వాడేవారు, వంట చేయడానికి కర్రలు ఉపయోగించేవారు. ఆ కర్రలు కూడా ఇక్కడ మీరు ఎన్ని కొండలు ఉన్నాయి చూస్తున్నారు కదా, ఈ కొండలున్న వేస్ట్ కర్ర అంతా కూడా తెచ్చుకుంటున్నాం ఫస్ట్ థింగ్. రెండోది, ఈ కర్రలు ఏదైతే మనము పొయ్యికి వాడుతున్నామో ఆ కాలిన తర్వాత ఆ బూడిదని మనం పాత్రలు తోమడానికి యూస్ చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా ప్లేట్స్, డిష్ బార్స్ చూసారా? విమ్ డిష్ బార్ అంటారు అడ్వర్టైజ్మెంట్స్, నీట్గా తెల్లగా తోముతుంది. కానీ యాక్చువల్గా ఆ కెమికల్ పోయడం వల్ల ఏమవుతుందంటే అందులో కొన్ని కెమికల్ పార్టికల్స్ ప్లేట్లోనే ఉండిపోతాయి. దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఈ మధ్య చాలా మంది స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో కానీ అదే మీరు బూడిదతో తోమండి ప్లేట్, ఈవెన్ ఎంత ఆయిలీ ఉన్నా కూడా జస్ట్ కొంచెం బూడిదేస్తే క్లీన్ అయిపోతుంది.
అందుకని మనము దీనికి రావాల్సి వస్తుంది అనమాట. సో బూడిద ఉపయోగించవచ్చు, కర్రలతోటి యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ ఉండదు. రెండోది భూమి నుంచి అందులో భూగర్భ ఇంధనాలు తీయాల్సిన అవసరం లేదు. రెండోది ఇక్కడ మనం ఏదైతే పేడతోటి మీరు అలికారు కదా, ఇల్లు చూసారు కదా, సో ఇప్పుడు నడుచుకుంటూ వస్తామా, ఇప్పుడు మీరు అదే పేడతోటి ఫ్లోరింగ్ ఉంటే ఇంట్లోకి రాగానే ఏ బ్యాక్టీరియా మన ఒంట్లో ఉన్నా కూడా ఇంట్లోపలికి ప్రవేశించదు. అందుకే కరోనా టైంలో కూడా పేడ ఇల్లు ఏదైతే అలికి ఉన్న వాళ్ళ ఇంట్లో ఎవరికి రాలేదు, ఎందుకంటే ఇంటి లోపలికి రాదు. బయట గడపకేమో పసుపు వేస్తాము, లోపలేమో పేడ అలుకుతారు, సో ఛాన్స్ లేదు. అందుకని పొయ్యిలు మేము ప్రతి 1 వీక్కి 15 డేస్కి మొత్తం కిచెన్ అంతా అలికేస్తారు. సో ప్రతి ఇంటిలో ఒక బావి కనపడుతోంది. అవునండి, అవును. ఇది చక్కగా ఎత్తులో వాటర్ ఉంటాయండి, ఇవే తాగుతుంటాం. ఇవే ఇంకా ఇది ఫిల్టర్ వాటర్ కన్నా బాగుంటాయి ఇవి. ఎవరైనా విజిటర్స్ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా వచ్చి కొంచెం వాటర్ తాగి వెళ్ళొచ్చు, ఎందుకంటే ఈ వాటర్ చాలా శక్తివంతమైనవి అన్నమాట. ఇక్కడే చాలా కూల్ గా ఉంది, చాలా చల్లగా అనిపిస్తోంది కూడా. ఈవెన్ ఎంత ఎండలో వచ్చినా కూడా ఫ్రిడ్జ్ వాటర్ లాగా చల్లగా ఉంటాయి ఇవి. అంటే చాలా మందికి కూర్మ గ్రామం అక్కడే ఎందుకు అంత మారుమూల ప్రాంతంలో అని, ఏదైనా దానికి వెనకతలో ఆలోచన వెనకతలు ఏదైనా ఉందా? ఉందండి. ఒకటి సింపుల్ లివింగ్ ఇక్కడ ఈజీ అవుతుంది, ఇంకొకటి ఆధునిక లైఫ్ స్టైల్ అనేది వాళ్ళ ఇంపాక్ట్ మా మీద పడకుండా ఉండడానికి కూడా ఇంత లోపలికి రావడం జరిగింది. ఇప్పుడు సిటీ లైఫ్ స్టైల్ సిటీకి దగ్గర ఉంటే ఆ లైఫ్ స్టైల్ ఇక్కడ పిల్లల మీద కూడా పడుతుంది ఇంపాక్ట్, అందుకే ఆ లైఫ్ స్టైల్ పడకుండా ఇంత లోపలికి రావడం జరిగింది. ప్లస్ ఇంకా కూడా ఇక్కడ ఉన్న గ్రామాలు ఎంతో కొంత పూర్వం ఉన్న జీవన విధానమే ఆచరిస్తున్నారు చాలా మంది. ఇక్కడ కూడా కర్రలు పోయి ఇవన్నీ వాడుతున్నారు, ఇక్కడ కూడా కొన్ని సంస్కృతులు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఆధునిక స్టూడెంట్స్ తీసుకోండి, పడుకునేటప్పుడు 2కి 1 గంటకు పడుకుంటారు, దేవుని స్మరణ చేసి పడుకోరు కదా జనరల్ గా. టైర్డ్ అని కాదు, అంటే పడుకునే ముందు భగవంతుని స్మరణ చేయాలి. పూర్వం ఏంటంటే పడుకునేటప్పుడు లేచేటప్పుడు ఎప్పుడు భగవంతుడు రామ గోవింద అనుకుంటే లేచేవాళ్ళు. ఇప్పుడు లేచేటప్పుడు కానీ ఆ ఫోన్లో ఏమొస్తుందో మెసేజ్ అది ఆలోచించుకుంటూ లేస్తాడు, పడుకునేటప్పుడు లాస్ట్ ఇట్లా స్మార్ట్ ఫోన్ చూసి పడుకుంటారు. కానీ ఈ ఊర్లలో ఎలా ఉందంటే సంస్కృతి ఇప్పుడు కూడా పూర్వం ఉన్న వాళ్ళు భగవంతుని ఇచ్చిన స్మరణలు అవి ఉన్నాయి, అందుకే మాకు ఇంత లోపలికి రావడం జరిగింది. ఒకటి కల్చర్ ప్రకారం, రెండోది సిటీ ఎఫెక్ట్ పడకుండా ఉండాలి అంటే సిటీకి చాలా దూరంలో ఉండాలని ఇంత దూరంగా వచ్చాం. థర్డ్ రీజన్ ఈ బావి నీళ్ళు చూసారు కదా, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, 7 feet లోనే ఉంటాయి నీళ్లు. ఈ నీళ్లు గురించి ఇంత లోపలికి వచ్చామండి. ఇప్పుడు వాటర్ లేవనుకోండి, మనం ఏం చేయాలంటే మోటార్ పంప్స్ వాడాలి, ఎలక్ట్రిసిటీ అవసరం, అందుకని నీళ్లు ఉంటేనే మనిషి మనుగడ ఉంటుంది. కాబట్టి 3 reasons. ఒకటి వచ్చేసి సిటీ ఎఫెక్ట్ పడద్దు, రెండోది వచ్చేసి వాటర్ గురించి, మూడోది వచ్చేసి వేదిక్ కల్చర్ అనేది సింపుల్ లివింగ్ ఇక్కడ సూటబుల్ అన్నమాట. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ కూర్మ గ్రామం అనేటప్పటికీ ప్రతి ఒక్కరూ ఈ గజిబిజీ లైఫ్లో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి కొన్ని గంటల పాటు గడిపి రావాలి అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో పుడుతుంది. ఏంటి ఇక్కడ ప్రత్యేకత? అసలు ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక డైలీ షెడ్యూల్ చెప్పండి. యాక్చువల్గా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మన పూర్వ జీవన విధానం అండి ఇక్కడ. సో ఇక్కడ ఏదైతే దినచర్య ఉందో ఇక్కడ మనం కరెంట్కి సంబంధించినవి ఏవి కూడా ఉపయోగించకుండా జీవించడం ఇక్కడ ప్రయత్నిస్తుంది కూర్మ గ్రామము. సో సాధారణంగా సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు పూర్వకాలంలో సూర్యుడి మీద ఆధారపడి జీవించేవారు అనమాట. ఈవెన్ వ్యవసాయానికి వెళ్ళినా ఉదయం 4 గంటలకు వెళ్ళిపోవడము, తర్వాత ఈవెన్ సాయంత్రం రాగానే 5-6 గంటలకే ముందే తినేయడం, భోజనం అయిపోయిన తర్వాత అందరూ ఒక దగ్గర కూర్చొని రామాయణము మహాభారతం ఇలాంటి చిన్న చిన్న నాటక ప్రదర్శనలు చూడడము. సపోజ్ రామాయణం విన్నారనుకోండి, ఆ రాముడి గురించి అలా వినుకుంటూ అలా చర్చించుకుంటూ ఇంట్లో వెళ్ళి పడుకునేవారు అనమాట. సో అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఉదయం 3:30కి అలా లేస్తాము. సపోజ్ 4 సభ్యులు ఉన్నారనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఇది మందిరం అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 600 meters దూరంలో కొన్ని కుటుంబాలు ఉన్నారు, ఇక్కడ కొందరు కుటుంబాలు ఉన్నారు. సో వాళ్ళు రావడానికి 10 minutes టైం వేసుకోండి. ఎన్ని కుటుంబాలు అండి ఇక్కడ? మొత్తం 16 కుటుంబాలు. 16 కుటుంబాలు. సో అక్కడ నుంచి ఇక్కడికి రావడం టైం పడుతుంది కాబట్టి
అందరూ అందరూ స్నానం చేసేసి మందిరంకి రావడానికి కనీసం 4:30 వరకు ఇక్కడికి వచ్చేస్తారు. 4:30కి మాది రెగ్యులర్ మంగళారతి షెడ్యూల్ ఉంటుందండి. మీరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ ఇస్కాన్ మందిరం చూసినా కూడా ఉదయం 4:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో మేము అదే ట్రెడిషన్ ఫాలో అవుతాం కాబట్టి మాది కూడా ఉదయం 4:30కి ఉంటుంది. 5 to 6:30 యాక్చువల్గా హరే కృష్ణ మంత్ర జపం చేస్తాం అనమాట. మెయిన్గా ఈ హరే కృష్ణ మంత్ర జపం ఎందుకు చేస్తున్నామంటే చూడండి, అందరు వ్యక్తులందరూ కూడా ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళు మ్యారేజెస్ చేసుకుంటారు, నెక్స్ట్ పిల్లలకి జన్మనిస్తారు, నెక్స్ట్ ఉద్యోగం గురించి ప్రయత్నిస్తారు, ఏదో ఇల్లు కొనుక్కోవడం, ఇవన్నీ చేసేది మనిషి ఆనందంగా ఉండడానికే. కానీ వాస్తవంగా చెప్పాలంటే మన ఆనందం అనేది చాలా లిమిటెడ్గా ఉంది. మీరు చూసారా, ఇప్పుడు సపోజ్ ఒక మ్యారేజ్ చేసుకుంటారు, సపోజ్ 50 years కలిసి ఉంటారేమో, 60 years అగైన్ ఎవరో ఒకరు వదిలి వెళ్ళిపోతారు. సమ్హౌ హి హాస్ టు లీవ్ ద బాడీ, శరీరం వదిలేయాలి. కానీ కృష్ణుడు ఏమంటున్నాడంటే నాతోటి ఉన్న సంబంధం జీవుడికి ఎప్పటికీ ఉంటుంది, శాశ్వతంగా. సో నువ్వు ఆ యొక్క ఆనందాన్ని పొందడానికి ప్రయత్నించు, నా నామస్మరణ చెయ్యి అన్నాడు అనమాట. అందుకనే ఇక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఈ యొక్క హరే కృష్ణ మంత్రము జపం చేస్తాము. మొత్తం 108 బీడ్స్ ఉంటాయండి పూసలు. ప్రతి పూస మీద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు మనం జీవించాలి, శరీరంని పోషించుకోవాలి. కాబట్టి పూర్వము ఏదైతే వృత్తులు ఉండేవో సుమారు 300కి పైగా 300కు పైగా సంఖ్యలో వృత్తులు ఉండేవండి. ఒక గ్రామము, ఒక వ్యక్తి గ్రామం నుంచి బయటికి పుట్టినప్పటి నుంచి చనిపోయే వారికి బయటికి వెళ్ళేవాడు కాదు. ఒకవేళ యాత్రలకు వెళ్ళిన పూర్వము ఒక ఎడ్ల బండిలో ఒక 2 నెలల రోజుల పాటు ఒక యాత్రకు వెళ్ళేవాళ్ళు, బృందావనం కానీ ద్వారక. సో అలా వెళ్ళి మిగతా టైంలో ఆ గ్రామంలోనే అన్ని వృత్తులు ఉండేవి. అంటే ఈవెన్ ఇప్పుడు తలనీలాలు, ఇప్పుడు నాది ఇక్కడ పెరిగిపోయింది, జనరల్గా ఇక్కడ సిస్టమ్ ప్రకారంగా వైష్ణవ పద్ధతి. సో తలనీలాలు తీయడానికి ఒకరు ఉండేవాళ్ళు, తర్వాత బట్టలు నేయడానికి ఒకరు, కుల వృత్తులు. యాక్చువల్గా ఇప్పుడు కాస్ట్ సిస్టమ్ అయిపోయింది. కానీ పూర్వం ఏంటంటే అందరూ ఎవరి పాత్ర వాళ్ళు సరిగ్గా చేసి ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ జీవించేవాళ్ళు. అంటే ఇప్పుడు మందిరం ఊడ్చేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, పూజారి, అందరం కూడా ఒకటే ఈక్వల్ స్టేటస్ లో భగవంతునికి సేవ చేస్తుంటాం ఇక్కడ. సో మార్నింగ్ ఇంకా 9 నుంచి 12:30 ఈ ప్రాంతం వరకు వ్యవసాయం చేస్తాం. మళ్ళీ ఈవినింగ్ 3 to 5 వ్యవసాయం చేస్తారు. అలానే అదొక్కటే కాదండి, పూర్వ వృత్తులన్నీ కూడా తీసుకొస్తున్నాం అనమాట. ఉదాహరణకి ఇప్పుడు కుండలు తయారు చేయడం, తర్వాత ఈవెన్ పిల్లలకి కర్రసాము నేర్పించామన్నమాట. ఇప్పుడు గురుకుల పిల్లలకి ఇవన్నీ కూడా కర్రసాము అంటే రేపు పొద్దున ఏదైనా అవసరం వచ్చింది, ఫైట్ చేయడానికి ఏదైనా ఇబ్బంది వచ్చింది, సో కర్రసాము ఇలాంటివి మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నారు. తర్వాత కార్పెంటర్ వర్క్, ఇక్కడ ఏదైతే అవసరమో అన్ని కూడా తయారు చేసుకోవడానికి మేము ఇక్కడ ప్రయత్నిస్తున్నాం అనమాట. ఫుడ్ సిస్టమ్ అంటే భోజనం ఎలా ఉంటుంది ఇక్కడే మీరే అన్నీ కూడా పండించుకుని వండి, అలానే ఎవరైతే విజిటర్స్ వస్తారో వాళ్ళకు కూడా అదే ఆహారాన్ని ప్రసాదంగా మీరు అందిస్తూ ఉన్నారు. ఏమేమి పంటలు పండిస్తూ ఉంటారు? ఓకే, యాక్చువల్గా ఇప్పుడు చూడండి, మనిషి జనరల్గా జీవించడానికైతే తనకు కంటి నిండా నిద్ర ఉండాలి, కడుపు నిండా భోజనం ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, వేసుకోవడానికి బట్టలు ఉండాలి, బేసిక్ నెసెసిటీస్ ఇవి. తర్వాత ఇవన్నీ ఎప్పుడైతే మనిషి ప్రశాంతంగా ఇవి గడుస్తాయో తను ఫ్యామిలీ తోటి కూడా ప్రశాంతంగా స్పెండ్ చేయగలుగుతాడు అనమాట. ఇప్పుడు ఈ 4 డిస్టర్బ్ అవుతున్నందుకే ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద హౌస్. అంటే ఇంట్లో అందరూ నలుగురు ఉద్యోగాలు చేస్తున్నారు. ఏదో కర్రీ పాయింట్ లో వెళ్ళి వండుకొని ఆ కూర తెచ్చుకుంటున్నారు, ఏదో ప్లేట్లలో ఆ ప్యాకెట్లలో నుంచి పోస్తున్నారు, తినుకుంటున్నారు, మొబైల్ చూసుకుంటూ పడుకుంటున్నారు. కానీ యాక్చువల్గా సిస్టమ్ ఈ విధంగా లేదనమాట. సిస్టమ్ ఎలా ఉంది అంటే వ్యవసాయం చేసేవాళ్ళు, కూరగాయలు పండించేవారు ఒకరు ఉంటారు, ధాన్యం పండించేవాళ్ళు, నూనె గానుగా ఆడించే వాళ్ళు ఒకరు ఉంటారు, తర్వాత వేరుశనగలు పప్పులు వాళ్ళు పండించే వాళ్ళు సపరేట్. ఇక్కడ ఉన్న కుటుంబాలందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి డిస్ట్రిబ్యూట్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఒకటి మెయిన్ గా ఏంటంటే కరెన్సీ యూజ్ చేయం మేము ఇక్కడ మీరు మన చిన్నప్పుడు సోషల్లో చదువుకున్నాము, ఎట్లా అంటే బార్టర్ సిస్టమ్ అని విన్నాం, మార్పిడి, వస్తు మార్పిడి. ఆ జీవన విధానమే ఇక్కడ మేము అమలు పరుస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు ఏదైనా మనకి కావాలి అంటే డబ్బు పెట్టి కొనే పరిస్థితి ఉండదు, లేదు. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న 16 కుటుంబాలు ఎవరింట్లో వాళ్ళు ప్రత్యేకంగా కూరగాయలు పండించుకుంటారు సరిపోయినంత. సో కూరగాయలు పండిస్తుంటారు, ధాన్యం పండిస్తుంటారు కదా, అవన్నీ కూడా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. ఇక్కడ ఎవరైతే విజిటర్స్ వస్తారో ప్రతిరోజు అందరికి కూడా పూర్తి భోజన ప్రసాదం పెడతాము. ఇంకొకటి ఎవరైనా ఫ్యామిలీస్ ఇక్కడ స్టే చేయాలనుకుంటే కూడా మా నెంబర్ ఉంటుంది అనమాట, 7732075607. ఈ నెంబర్కి వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు ఒక 4 days ముందుగానే చెప్పినట్లయితే ఫ్యామిలీ స్టే చేయడానికి కూడా అవకాశం ఉందండి ఇక్కడ.
ఇలా. సో ఈవెన్ ఎవరైనా స్టూడెంట్స్, యాక్చువల్గా ఇది ఈ మధ్య స్టార్ట్ చేసాం. అంటే మొన్నటి వరకు ఇక్కడున్న 16 కుటుంబాల పిల్లలు, బాయ్స్కి గర్ల్స్కి గురుకులం ఉండేది. కానీ ఇప్పుడు బయట పిల్లలకి కూడా బాయ్స్ని తీసుకుంటున్నాము. సో వాళ్ళకు కూడా క్యాంప్స్ పెడుతున్నాం అన్నమాట. సో అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ప్రతి ఒక్కరికి కూడా మేము బయట పిల్లల్ని కూడా తీసుకుంటున్నాము. సో ఇది కూడా ఎవరైనా బాయ్స్ ఉంటే రికమెండ్ చేయొచ్చు మీరు. నో ప్లాస్టిక్, నో పొల్యూషన్. ఈ రెగ్యులర్ గా మేము వినే హార్న్ సౌండ్స్ లేవు, అవునండి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లేవు, Yes. చక్కగా గాలి వేస్తోంది, నో ఏసీస్ నీడ్. అవును. సో ఇంత వాతావరణం 2019లో ఆలోచన ఎందుకు వచ్చింది? యాక్చువల్గా మా దీనికి ఎవరైతే ఫౌండర్ ఉన్నారో పరమ పూజ్య భక్తి వికాస స్వామి, సో మా గురువు గారు అనమాట. ఆయన గురువు ఎవరంటే భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. ఎవరైతే ప్రభుపాద అంటే ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య అండి. ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయంటే మూల కారణము శ్రీల ప్రభుపాదే. ఆయన ఈ యొక్క జీవన విధానము మనిషి ఆరోగ్యకరంగా ఉండొచ్చు, తర్వాత ఆనందంగా కూడా ఉండొచ్చు. ఈ విషయము తెలుసుకొని ఈవెన్ ఇది భక్తికి కూడా చాలా అనుకూలిస్తుందండి. ఈవెన్ చాలా అంటే మనిషి జీవితానికి కనీసంగా కావాల్సినవేవో తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆనందాన్ని ఇక్కడ అనుభవించగలుగుతారు. రైట్ అండి. ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటికలీ మనకు ఉన్నదానికన్నా మోర్, ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా పరుగు పెట్టాలి. సో అదంతా లేదు. అయితే ఒకటి అందరికి డౌట్ వస్తుందండి, కూర్మ గ్రామంలో ఉన్న వాళ్ళలాగా మనం ఉండలేము అని. అంటే అన్ని జీవితం మీద ఒక విరక్తితో ఇక్కడికి వస్తున్నారా, లేకపోతే ఒక ఆధ్యాత్మికంగా నడిచే మార్గం వైపు ఉన్న ఆలోచన కావచ్చు, జ్ఞానంతో ఇక్కడ ఉండగలుగుతున్నారా? ఓకే, యాక్చువల్గా జనరల్గా ఈ ప్రశ్న అడుగుతుంటారండి, మీరే కాదు జనరల్గా అడుగుతుంటారు. ఇక్కడ ఎవరు కూడా వైరాగ్యంతో అయితే రాలేదండి. మామూలుగా సిటీ లైఫ్లో విరక్తి కలిగి అక్కడ జాబ్స్ చేయలేక అట్లేం రాలేరు. అందరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇంతకు ముందు పెద్ద జాబ్స్ చేసి కొన్ని గంటలు పనిచేసి ఎక్కువ సాలరీస్ ఉన్న వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. బట్ వాళ్ళు ఉద్యోగాలు వదిలేసి దే హ్యావ్ గివెన్ ఇట్లా లైఫ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ తో డెడికేట్ చేశారంటే మనం కొందరు మన ఇప్పుడు ఇక్కడికి రావడానికి కొంచెం నాలెడ్జ్ కూడా అవసరం అండి, మినిమం. అంటే ఎలా అంటే కొంచెం ఏమంటారు, జనరల్ సెన్స్ ఉండాలి ఫ్యూచర్ గురించి. ఇప్పుడు మన భవిష్యత్ ఇప్పుడు చూస్తున్నాం బయట, ఫర్ ఇనిషియల్గా తీసుకోండి, అటు విడాకులే తీసుకోండి. అసలు జనరల్గా డైవర్స్ కేసెస్ ఇప్పుడు నేను చిన్నప్పుడు మా పేరెంట్స్ ఉన్నప్పుడు ఆ టైంలో నేను ఎప్పుడు ఎవరిది వినలేదు. అసలు డైవర్స్ అంటే మా రిలేషన్స్లో ఎవరు లేరు. కానీ ఇప్పుడు కామన్గా వింటూనే ఉన్నాం. ఇవి ఎక్కువ అవుతున్నాయంటే పీపుల్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ లేరు కాబట్టి దే వాంట్ న్యూ చేంజ్ అంటున్నారు. ఓకే, ఈ ఆధునికరణ సాటిస్ఫై చేయలేకపోతుంది మనిషి, అందుకే విడిపోతున్నారు. రెండోది ఈవెన్ ఆరోగ్యం కూడా చూస్తే నాకు కరెక్ట్గా 35 years ఇక్కడ వచ్చిన తర్వాత స్పెక్స్ వచ్చాయండి. అంటే ఐటీ జాబ్లో చేశాను, పాడైనాయి. కానీ ఇప్పుడు బై బర్త్ కూడా కళ్ళల్లో లోపాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే బై బర్త్ కూడా వాళ్ళు సైట్ ఉండి ఒక 3 years 4 yearsకే స్పెక్స్ పెట్టేసుకుంటున్నారు. మరి ఏమైపోతుంది, మరి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఎందుకంటే ప్రకృతికి మనిషి ఏ విధంగా ప్రకృతి జీవించమని చెప్తుందో మనిషి ఆ విధంగా జీవించాలండి. అందుకే మనకు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఉన్నాయి. వేదాస్లో ప్రతిదీ ఉందండి. భూమిని ఎట్లా ఉపయోగించాలి. ఈవెన్ పైథాగరస్ థీరం అని ఉంది కదండి, ఇది tan θ cos θ అంటారు. ఈ పైథాగరస్ థీరం కూడా కనుక్కున్నది వ్యాస మహర్షినే. దాన్ని సులభ సూత్ర అని వ్యాస మహర్షి ఎప్పుడో చెప్పారు. అది సింప్లీ అదొక ఇతను ఫైండ్ అవుట్ చేసి అది ఇచ్చాడు, అంతేకాని వ్యాస మహర్షి ఈజ్ అ బిగ్ సైంటిస్ట్. ఇతను ఈ వ్యవసాయంకి ఎంత ఎకరంకి ఏ పంట వస్తుంది ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మనకి యాజ్ పర్ వేదాస్ ఉన్నాయి కాబట్టి ఇలా జీవిస్తే బెటర్ అండి. గాలి కొను వీక్ డేస్ లో, వీకెండ్స్ లో చాలా మంది విజిటర్స్ వస్తూ ఉంటారు కదా కూర్మ గ్రామానికి. వచ్చే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న నేచర్ ని, బ్యూటీని ఆస్వాదించడంతో పాటు వచ్చే ప్రతి ఒక్కరిలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి, అవి మీ ముందు పెడుతూ ఉంటారు. ఏం చెప్తూ ఉంటారు జనరల్గా అడిగే ప్రశ్నలు ఏంటంటే, అసలు మీరు ఇట్లా అసలు ఇక్కడ ఉంటున్నారు కదా, మీకు పాములు లేకపోతే ఇక్కడ నుంచి క్రూర జంతువులు ఏం లేవా అడవులలో అని ఒకటి అడుగుతారు. రెండోది, మీకు ఆరోగ్య సమస్యలు వస్తే మీరు ఏం చేస్తారు అని అడుగుతుంటారు. రెగ్యులర్ క్వశ్చన్స్ ఇవన్నీ. మూడోది ఏంటంటే, మీకు ఫ్యూచర్లో బయటికి వెళ్ళాలనిపిస్తే, పిల్లలకు ఒకవేళ బయటికి వెళ్ళాలనిపిస్తే మరి వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా, మీకు బయట ప్రపంచంతో సంబంధం లేదు కదా, ఎలా జీవిస్తారు వాళ్ళు అని అడుగుతారు అన్నమాట. నాలుగోది ఏంటంటే, చీకట్లో కరెంట్ లేకుండా ఓన్లీ దీపాలతోటి లైఫ్ సరిపోతుందా, అలా బతకచ్చా అని డౌట్ ఉంటుంది. అందుకే కొందరు ఏం చేస్తుంటారు, రాత్రి స్టే చేయడానికి వస్తారు గెస్ట్లు, ఓన్లీ నైట్ స్టే చేయడానికి వచ్చి వెళ్తుంటారు అనమాట. అలాంటి వాళ్ళకి స్టే కూడా. ఇవి జనరల్ క్వశ్చన్స్. ఇక్కడ ఉండొచ్చా అని అడిగే వాళ్ళు ఉన్నారా?
కొందరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చా అని కూడా వచ్చారండి. అలా యూట్యూబ్ చూసి 2 ఫ్యామిలీస్ జాయిన్ అయ్యారండి ఇక్కడ. 2 years బ్యాక్ 2 ఫ్యామిలీస్ జాయిన్ అయ్యారు. జస్ట్ ఏం లేదు, బిలో 35 years లో హస్బెండ్ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ తో పాటు జాయిన్ అయిపోతే మేము హౌస్ అన్ని అరేంజ్ చేయగలుగుతాం. ఫ్యామిలీ అయితేనే విత్ ఫ్యామిలీ అయితే తీసుకుంటాం. లేదా సింగిల్ జెంట్స్ వచ్చి దే కెన్ స్టే యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎ బ్రహ్మచారి దే కెన్ స్టే, స్టూడెంట్ జెంట్స్ కి అన్నమాట. ఇలా మేము అవకాశం అయితే ఇస్తున్నాం. తర్వాత ఎవరైనా జస్ట్ 2-3 days కి స్టే చేయాలంటే హ్యాపీ వెల్కమ్, ఎవరైనా వెల్కమ్ అండి, రావచ్చు. ఎస్, ఇప్పుడు ఇంత ఆధునికంగా మనం టెక్నాలజీతో వెళ్తున్నాం కదా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా పాతకాలపు ప్రాచీన జీవన విధానం అనేటప్పటికి ఎట్లా సాధ్యం అనే ఒక క్వశ్చన్ ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఎట్లా అంటే మీరు ఏం చెప్తారు అంటే, ఇందాక చెప్పారు మేమైతే వైరాగ్యం నుంచి ఇక్కడికి రాలేదు, ఒక నాలెడ్జ్ తీసుకొని వచ్చాం కాబట్టి వీ కెన్ స్టే హియర్ అని చెప్తున్నారు విత్ ఫ్యామిలీస్. సో ఏంటి ఆ డిఫరెన్సియేషన్? మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా ఇప్పుడు చూడండి, కరోనా వచ్చిన టైమే ఉంది. ఉదాహరణకి కరోనా వచ్చినప్పుడు వేరే కంట్రీస్ మన దేశంలో ఉన్న ఆవుల గోమూత్రం కొనుక్కున్నారంట, పేటెంట్షిప్ కూడా కొందరు తీసుకున్నారంట. తులసి చెట్టుకి కూడా పేటెంట్షిప్ తీసుకుంటున్నారంట బయట దేశాల వాళ్ళు. అంటే యాక్చువల్గా మన పూర్వ నాగరికత వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఒక ఇల్లు ఉంది, మీకు నాన్న వాళ్ళ నాన్నమ్మ ఉంటారు కదండి, పూర్వం నాన్నమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు, ఇంకా వాళ్ళ అమ్మ కూడా ఉండేవాళ్ళు, 5 generations ఉండే వాళ్ళు. ఇంట్లో ఎవరికైనా మనవాడికి చిన్న దగ్గు వచ్చింది, దగ్గు జలుబు ఏదైనా వచ్చింది, ఇప్పుడు ఆధునిక సమాజం వల్ల ఏం చేస్తారు, జనరల్ గా చిల్డ్రన్స్ టానిక్స్ పోస్తారు, లేదా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. చిల్డ్రన్స్ డాక్టర్ దగ్గర లైన్ చూస్తారు ఎప్పుడైనా, చాలా లైన్ ప్రతిరోజు. కానీ పూర్వం ఏంటంటే ఈ పెద్దవాళ్ళు ఏదో చెట్టు ఏదో ఆకు తీసుకొచ్చి నోరి ముక్కులలో పోసేవాళ్ళు, తగ్గిపోయేది. అసలు 1 రూపీ ఖర్చు పెట్టకుండా పెద్ద పెద్ద రోగాలు తగ్గిపోయేవండి. కానీ ఇప్పుడు మరి ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు హెల్త్ మీద? ఎందుకు అయినా బాగుండట్లేదు ఎందుకు? రెండోది, పూర్వం ఎట్లా అంటే దే యూస్ టు స్లీప్ అర్లీ, దే యూస్ టు గెట్ అప్ అర్లీ. కానీ ఇప్పుడు 2 o'clock 3 o'clock పడుకుంటున్నారు, 9 o'clock 10 o'clock లేస్తున్నారు. అంటే యాక్చువల్గా సూర్యుడు ఎట్లా అయితే కరెక్ట్గా టైమింగ్ మెయింటైన్ చేస్తే దానికి కరెక్ట్గా రివర్స్ మెయింటైన్ చేస్తున్నారు. దీనివల్ల ఆయువు తగ్గిపోతుంటుంది. నేను కూడా అలానే వర్క్ చేశానండి, నేను ఏదో గొప్పవానని చెప్పట్లేదు, అలానే ఉన్నాను. అంటే నేచర్ కి నెగటివ్ గా మనం పని చేస్తున్నాం ఇప్పుడు అంటే మీరంటే మొదట నేను కూడా పని చేశానండి, అందుకనే ఇవన్నీ అర్థం చేసుకున్నాను. రెండోది, ఇప్పుడు చూస్తాను కదండి, ఇప్పుడు మామూలుగా గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా కాలేజ్ డేస్ లో కూడా అంటే చాలా ఫ్రీ మిక్సింగ్ ఎక్కువైపోయింది, ఫ్రీ మింగ్లింగ్ చాలా ఎక్కువైపోయింది. వాళ్ళు వేసే దుస్తులు కూడా అంత కల్చర్డ్గా ఏం లేదు, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కూడా. యాక్చువల్గా మనకి ఎప్పుడైతే దుస్తుల నుంచి మన ఆలోచనల నుంచి ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో అప్పటి వరకు కూడా ఈ భూమి మీద వర్షాలు పడతాయండి. మానవుడు కానీ పవిత్రత మిస్ అయిపోయాడు అనుకోండి, ఈ ప్రకృతి అతని మీద రివెంజ్ ఆటోమేటిక్ గా తీర్చుకుంటుంది. ఇప్పటికే చాలా చూస్తున్నాం కదా, ఫ్లాష్ ఫ్లడ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏంటంటే అందుకనే ఉమెన్ అండ్ మెన్ శాస్త్రం ఏం చెప్తుందంటే టిల్ దే గెట్ మ్యారీడ్ ద ఉమెన్ అండ్ మ్యాన్ షుడ్ బి ఆల్వేస్ లిటిల్ బిట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని శాస్త్రం చెప్తుంది. కానీ ఇది ఆధునిక సమాజం ఒప్పుకోవట్లేదు. ఈవెన్ ట్రాన్స్జెండర్ అని అవయవాలు మార్చుకుంటున్నారు. తర్వాత ఇంకా చూస్తున్నాం కదా, అబార్షన్ కేసెస్ కూడా విపరీతంగా అయిపోతున్నాయి. తర్వాత వచ్చే ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా అంత నాణ్యత పోయింది. అంటే ఈవెన్ మామూలుగా రామాయణం, చాణక్యుడి నీతి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్నప్పుడు, నేను చిన్నప్పుడు కూడా సుమతి శతకం, దాశరథి శతకం ఉండేది. ఇప్పుడు ఆ శతకాలు లేవు. వినదగున ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక, ఇలాంటి పదాలు లేవు ఇప్పుడు. వాళ్ళకి తెలుగు కూడా పలకడానికి రావట్లేదు ఎగ్జాంపుల్. తర్వాత రెండవది, ఈవెన్ మూవీస్ కూడా చూస్తే అంత ధార్మికం వదిలేయండి, మినిమం వ్యావహారికంగా కూడా అంత పవిత్రంగా ఏం కనిపించట్లేదు అనమాట. అంటే మనం చూసేవి సరిగా చూడట్లేదు, అంత ధార్మికంగా లేవు. వినేవి కూడా. ఇంకొకటి, మనీ అర్నింగ్ అనేది అంటే ఈజీ మనీ అర్నింగ్ ఎలా చేయాలి, కంఫర్ట్ గా ఎలా జీవించాలి, ఈ షార్ట్ కట్స్ లో వెళ్ళి చాలా మంది చాలా మంది జీవితాలు కోల్పోతున్నారండి. యాక్చువల్ గా నేను చూసిన స్టాక్స్ లో పెడుతున్నారు, చాలా లాస్ అయిపోతున్నారు అనమాట. బెటర్ కొంచెం సింపుల్ గా జీవిస్తే బెస్ట్. ఇంకొకటి, మా ఫ్రెండే ఉన్నాడండి, అంటే ఎనీవే వీడియో ఒకవేళ చూస్తే అనుకుంటుండొచ్చు తననే అని. కానీ జస్ట్ వాళ్ళ పాప, తనకు క్యాన్సర్ వచ్చి జస్ట్ రీసెంట్గానే చనిపోయింది, 13-14 years పాప. తర్వాత 4-5 years అప్పుడే స్పెక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వచ్చేసి ఏంటంటే చిన్న ఏజ్ లోనే లావ్ అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఒబేసిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తర్వాత ఈవెన్ ఆడవాళ్ళకు ఎన్నో కొత్త జబ్బులు వచ్చేస్తున్నాయి. ఇవన్నిటికి కారణం ఏంటి అసలు? ఒక్కటే అండి, మనం తినే ఆహారము, మనము మన యొక్క మెయింటైన్ చేసే టైం సైకిల్, ఇవి మిస్ అయిపోయినాయండి యాక్చువల్గా.
రెండోది మా దగ్గరికి ఇప్పుడు చెప్పాను కదా, స్టూడెంట్స్ చాలా మంది వస్తుంటారు మా దగ్గర 1 వీక్ 2 వీక్స్ ఉండి వెళ్తుంటారు. వాళ్ళు ఒక్కటే ఫీడ్బ్యాక్ ఇస్తారు, బయట మొత్తం అసత్యం ప్రభుజీ మాతో అంటారు, బయట అందరూ అసత్యమే మాట్లాడుతున్నారు, ప్రతి నోరు మాట్లాడితే అబద్ధం మాట్లాడుతున్నారు, మేము బతకలేకపోతున్నామని ఎందరో కంప్లైంట్. ఇక్కడికి వచ్చి 2-3 మంత్స్ ఉండి వెళ్తుంటారు అనమాట. అంటే బయట అసలు ధర్మం అనేది లేదు, అసత్యమే ఆడుతున్నారు, ఇంత బయట వాళ్ళే ఫ్రస్ట్రేట్ అయిపోయి మాకు చెప్తున్నారు. సో ఇలాంటి ప్రపంచము ఉండే కన్నా కొంచెం మనం ఆలోచించాలి, అంటే అసలు ఎలా జీవిస్తే బెస్ట్, పిల్లల్ని ఎలా పెంచితే బెస్ట్ అని. అందుకనే నిపుణులు వీళ్ళతో హౌ టు గుడ్ పేరెంటింగ్ ఇవి నేర్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది సిస్టమ్ అనేది. సో ఇక్కడ కూర్మ గ్రామంలో ఒక స్పిరిచువల్ లైఫ్ ని మీరు లీడ్ చేయడమే కాదు, సొసైటీకి ఎలాంటి స్పిరిచువల్ లైఫ్ అందించాలి అనే ఒక కాన్సెప్ట్ తో ఈ కూర్మ గ్రామం వెళ్తాం. జనరలీ చాలా మంది విజిటర్స్ వస్తుంటారు, మీరు చెప్పారు ఆల్రెడీ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు మనిషి యొక్క లైఫ్ లో ఎన్ని చేంజెస్ ఎందుకు వస్తున్నాయి, క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతోంది, హ్యాబిటల్ గా కావచ్చు, ఆలోచన విధానం, ఆశ, ఇవన్నీ కూడా అన్ని రకాలుగా మనిషిని నిలబడనివ్వటం లేదు, పరుగులు పెట్టిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఇక్కడ ఇంత కనెక్ట్ అవుతున్నారు, నిత్యం భగవన్ నామస్మరణతో ఉంటారు. ఏంటి ప్రతి మనిషికి ఎందుకు ఆ స్పిరిచువల్ లైఫ్ ఉండాలి అంటారు, భగవంతుడికి దగ్గరగా వెళ్ళటానికి ఏంటి వే? ఓకే ఓకే యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అడిగినందుకు మీకు చాలా ధన్యవాదాలు అండి. ఇది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా మనకు అండి, భగవద్గీత అనే పుస్తకం ఒక సైన్స్ అండి, అది మనకు పూర్తి విషయాన్ని తెలియజేస్తుంది. సో మెటీరియల్ వరల్డ్ గురించి, స్పిరిచువల్ వరల్డ్ గురించి. సో కృష్ణ భగవద్గీతలో ఏమంటున్నా అంటే, శ్రీకృష్ణుడు మనుష్యానం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. అర్జున, 1,00,000 కొలది మనుషులలో సరైన జ్ఞానము ఏంటిది అని వెతికేవాడు ఒక్కడే ఒక్కడు ఉంటాడు, అలాంటి వ్యక్తి నన్ను తెలుసుకుంటాడు అని అన్నారు. రెండో విషయము, ఇప్పుడు బహునాం జన్మానాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. యాక్చువల్గా మనము ఈ శరీరం కాదు, ఎందుకంటే ఈ శరీరం చూడండి పంచభూతాలతో తయారైందనమాట. మనం చూడొచ్చు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కిన్ మీద ఇట్లా మనండి, మనకు మట్టి, నీరు, అగ్ని అన్నీ ఉంటాయన్నమాట. ఈ పంచభూతాలతోటి తయారైన ఈ శరీరం లోపల మనం కూర్చొని ఉన్నాం, ఆ జీవాత్మలం అనమాట, ఆత్మ. కానీ మరి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది భగవంతుడి లోకం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఈ శరీరంలో బంధింపబడింది. ఈ శరీరానికి ఏం ప్రాబ్లమ్స్? పుట్టడం, ముసలితనం, రోగాలు, మరణం. ఇవి దుఃఖాలు ఎప్పటికీ ఉంటాయండి. నిజంగా సైంటిస్టులు వీళ్ళందరూ దీని మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు మీకు బీటెక్ చదివితే అందులో ట్రిపుల్ ఈసీఈ అని ఉంటుంది కదండి, ఈసీఈ బ్రాంచ్, ట్రిపుల్ బ్రాంచ్, కంప్యూటర్ బ్రాంచ్ అని ఉంటుంది. అలానే సోల్ బ్రాంచ్ అని ఒకటి పెట్టాలి, ఆత్మకి సంబంధించిన ఒక ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉండాలి. ఎందుకంటే రియల్గా మనము ఆత్మ అన్న విషయం ఎవరికి తెలియట్లేదు, మనం జీవాత్మ యాక్చువల్గా. కానీ మనం ఈ శరీరంలో ఇరుక్కపోయాము. ఎప్పుడైతే మనము ఈ ఆత్మను తెలుసుకుంటామో రియల్గా మనం హ్యాపీగా ఉంటాం. అర్థమవుతుంది కదా? మమ్మల్ని చాలా మంది అడుగుతారు, మీకు కరెంట్ లేదు, ఫోన్స్ లేదు, టీవీ లేదు, మీరు ఎట్లా హ్యాపీగా ఉంటారు ఇక్కడ, బోర్ అనిపించదా అంటే, యాక్చువల్లీ హ్యాపీనెస్ అనేది ఆత్మకి మీరు హ్యాపీనెస్ ఇస్తే, వి క్రియేటెడ్ దిస్ ఆల్ థింగ్స్. మనకి జీవం పోసినప్పుడు వచ్చినవన్నీ కావు ఇవి, రైట్? మనం టెక్నాలజీని ఇంక్రీజ్ చేసుకొని డెవలప్ చేసుకొని సృష్టించుకున్నవి. అవును, వి షుడ్ అవాయిడ్, మనం అవాయిడ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు అని మీరు అంటారు. అంటే యాక్చువల్లీ రియల్ హ్యాపీనెస్ అనేది మన స్పిరిచువల్ నాలెడ్జ్ ఎప్పుడైతే తీసుకుంటాం కదండి, రియల్గా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అందుకే మీరు చూడండి, స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అంత ఎక్కువ యాంగ్జైటీకి గురికారు దేనికి కూడా. అంత మెటీరియల్గా థింగ్స్ లేకున్నా కూడా వాళ్ళు రిలాక్స్డ్గా ఉంటారు అనమాట, అంత డిస్టర్బ్డ్ కారు. ఇప్పుడు చాలా వ్యాలిడ్ చెప్పారు, కోపం, క్షణికావేశం, ఈ రెండు మనిషిని ఓవర్కమ్ చేసే స్థాయికి వెళ్ళిపోయాయి. ఇది ఎలా మనం కంట్రోల్ చేసుకోవచ్చా, దీనికి ఏమైనా మెడిసిన్ ఉంటుందా అని డాక్టర్ని అడగగలం. బట్ ఇలాంటి వైదిక గ్రామానికి వచ్చి ఇది భగవన్ నామస్మరణతో సాధ్యమేనా అని మాత్రమే మేము అడగగలుగుతాం. ఎస్, కరెక్ట్ మాతాజీ. ఇది యాక్చువల్గా హరేర్ నామైవ కేవలం కలౌ నాస్తి ఏవ గతిరన్యథ. కలియుగం వాళ్ళ గురించి ఉపనిషత్తు ఉన్నదన్నమాట, కలి సంతరణ ఉపనిషత్తు. ఈ కలియుగంలో జనుల యొక్క క్వాలిటీస్ ఏంటి అంటే, వాళ్ళకు అల్పాయుష్ ఉంటుంది, అల్ప బుద్ధి ఉంటుంది, మెమరీ పవర్ తక్కువ ఉంటుంది, తర్వాత వచ్చి ఎప్పుడు కలతల్లో ఉంటారు, అంటే ఆల్వేస్ దే ఆర్ ఎన్వియస్, అంటే ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఏదో చిన్న, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, రోడ్ మీద వెళ్ళండి, బై మిస్టేక్ మన బైక్ ఎవరికైనా అంటే ఎందుకు ఇంత టాలరెన్స్ లెవెల్ తగ్గిపోయిందంటే, సాధారణంగా కలియుగ జనులు కలహపరులండి. ఈవెన్ నేనైనా ఇదే కాబట్టి కలహపరునే ఉంటాను. కానీ ఒకటే ఉపాయం అంట, హరినామం.
అందుకే డైలీ 10 minutes ఏనండి ప్రతి ఒక్కరు కూడా జస్ట్ 10 minutes ఈ ప్రాసెస్ చేస్తే చాలండి. ఇప్పుడు చూడండి మొత్తము ఇది జపమాల ఉంటుంది. ఇది టోటల్ 108 పూసలు ఉంటాయి. ఓకే, 108 సార్లు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రము 108 సార్లు ఎవరైతే జపం చేస్తారు కదా, భగవంతుడు వాళ్ళని కంట్రోల్ చేస్తారు. వాళ్ళకు కోపం వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి అర్థమవుతుంది, ఓ కోపం నేను ఈ టైంలో రియాక్ట్ అవ్వాలా వద్దా అని తెలుసు. ఎందుకంటే కోపం లేకుండా మనిషి ఉండలేడు. ఉదాహరణకి హనుమంతుడికి కూడా కోపం ఉంది, కానీ ఎప్పుడు కోపం ప్రదర్శించాడు? అది అధర్మానికి ఇబ్బంది అయినప్పుడు ఆయన కోపం ప్రదర్శించాడు. కానీ ఆ ఊరికే ఇట్లా రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ వాడిని తిట్టడం వీడిని తిట్టడం కాదు. అర్థమవుతుంది కదండి, దానికి కూడా ఒక సార్థకత, ఒక అర్థం ఉండాలన్నమాట. ఏ సమయంలో కోపం రావాలి, ఏ సమయంలో కోపం రావద్దు. దీన్ని ఏంటంటే ఆత్మ ఇంద్రియ నిగ్రహం ఉన్న వ్యక్తి ఇది చేస్తాడనమాట. అందుకని ఈ నామము ఆ ఇంద్రియ నిగ్రహం అనేది చేస్తుందండి. అందుకని భగవంతుడు చాలా ఈజీ ప్రాసెస్ ఇచ్చాడండి కలియుగ జనులకి. యువర్ సింపుల్ పీపుల్, మీకు సింపుల్ మంత్ర హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్ర చేస్తే సరిపోతుంది అన్నారు. అందరూ ఇది చేయొచ్చండి, దీనికి ఏ రూల్స్ లేవు, ఒక పర్టికులర్ టైం లేదు, ఈ టైంలోనే చేయాలని, ఏ ఏజ్ నుంచి చేయాలని లేదు. స్త్రీలు చేయొచ్చా, పురుషులు చేయొచ్చా, ఎవరు లేరు. ఎవరైనా ఈ మంత్రం చెప్తే మైండ్ ఆటోమేటిక్ గా రిలాక్స్ అయిపోతుందండి. ఇది చేయొచ్చు. కొన్ని కోట్లాది మంది దేవతలు కలిగినటువంటి మన భారతదేశం అంటూ హిందువులు అనేటప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తారు. కానీ ఎందుకు ఈ హరే రామ అనే ఒక మంత్ర జపంతోనే ఎందుకు అంత పవర్, ఎందుకు అంత ఇంద్రియ జ్ఞానాలను కూడా కంట్రోల్ చేసేటటువంటి శక్తి? అసలు మంచి క్వశ్చన్లు అడుగుతున్నారండి. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడంటే, కామైస్తైసైర్ అపహృత జ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత. అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ జీవుడు ఎప్పుడైతే భౌతిక కోరికలతోటి తను డిస్టర్బ్ అయ్యేటప్పుడు తను ఆ కోరిక తీర్చుకోవడానికి పలానా దేవతకి వెళ్ళి అర్చిస్తాడు. ఉదాహరణకి ఇప్పుడు వివాహం జరగట్లేదు, సో పార్వతీదేవిని అర్చిస్తే వివాహం జరుగుతుంది. తర్వాత పలానా ఆరోగ్యం బాగాలేదు, సూర్యుడు యొక్క నామ స్మరణ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఇలా ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క దేవత ఉన్నారనమాట మనకు. అందుకనే భారతదేశంలో 8 మంది దేవతలు ఉన్నారు. కానీ కృష్ణుడు ఏమంటున్నాడంటే, మత్త పరతరం నాణ్యాత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రీమణి గణాయవ. అర్జున, ఈ యొక్క జీవుల యొక్క కోరికలు తీర్చడానికి నేను పలానా దేవతల్ని సృష్టించాను. కానీ దేవతలు సైతం కూడా జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి ఎవరిని కూడా తప్పించలేరు. ఈవెన్ దేవతలు సైతం మీకు ఈ యొక్క జన్మ మృత్యు చక్రం నుంచి తప్పించలేరు. ఎందుకంటే వాళ్ళు నా చేత సృష్టింపబడ్డారు, వాళ్ళకు కూడా ఈ పరిమితులు ఉన్నాయి. కాబట్టి మీరు నన్ను శరణు పొందినట్లయితే ఈ లైఫ్లో ఉన్నంత కాలం మీరు హ్యాపీగా ఉంటారు, ఫస్ట్ థింగ్. రెండోది, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ యూ విల్ నాట్ టేక్ ద రీబర్త్. యాక్చువల్గా చాలా మందికి కర్మఫలం అనేది మనుషులే కాదు దేవతలు కూడా, అందరూ కూడా కర్మఫలం అనేది అనుభవిస్తారండి, ఎవరైనా కూడా. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, మాముపేత్యాతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. అంటే ఎవరైతే శ్రీకృష్ణుడు ఇచ్చిన ఈ నాలెడ్జ్ పూర్తిగా అర్థం చేసుకొని, ఫిలాసాఫికల్ అర్థం చేసుకోవాలండి. ఎట్లా అంటే కొందరు ఉంటారు సెంటిమెంటల్గా ఉంటారనమాట. భక్తి అనేది సెంటిమెంటల్ కాదు, ఇట్ ఈస్ వెరీ ఫిలాసాఫికల్ అనమాట. ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఇది ఎందుకు చేయొద్దు. ఇప్పుడు మీరు అడిగారు క్వశ్చన్, 2 మంది ఇండియాలో 2 దేవతలు ఉన్నారు కదా, మరి మీరు ఎందుకు స్పెసిఫిక్గా ఇలా ఎంక్వైరీ చేయాలి? దిస్ ఈజ్ నాలెడ్జ్. సో అందుకనే కృష్ణుడు భగవద్గీత ఇచ్చాడు అనమాట. సో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, యూ వర్షిప్ దేవతాస్, అందరు దేవతల్ని వర్షిప్, నో ప్రాబ్లం. కానీ జన్మ మృత్యు చక్రం నుంచి మళ్ళీ పునర్జన్మ లేకుండా ఉండాలి అంటే అల్టిమేట్గా ఏదో జన్మలో నన్ను పొందాల్సిందే, అదేదో ఇదే జన్మలో నా దగ్గరికి పొందు. అండ్ వన్ మోర్ థింగ్, దేవతలు ఏదైతే నీ కోరికలు తీరుస్తారో సేమ్ థింగ్ నేను కూడా తీరుస్తాను. ఎందుకంటే ఆ దేవతలు ఆ కోరికలు మీకు తీరుస్తున్నారు కదా, అది నా శాంక్షన్ తోటే వాళ్ళు తీరుస్తున్నారు. అర్థమవుతుంది కదా. ఒక శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నారు, దేవతలు జీవుల యొక్క కోరికలు తీరుస్తున్నారు, బట్ త్రూ మై పర్మిషన్ ఓన్లీ దే ఆర్ శాంక్షనింగ్ యూ. దట్ మీన్స్ ఐఎమ్ గివింగ్ ద పర్మిషన్ ఇండైరెక్ట్లీ త్రూ ద దేవతాస్. నీ కోరిక తీరుతుంది కానీ దేవతల ద్వారా నేనే తీరుస్తున్నాను. అదేదో నువ్వు డైరెక్ట్ నన్ను శరణు పొందు, నీకు జన్మ మృత్యు నుంచి బయటికి వెళ్ళిపోతావు. ప్లస్ జీవుడు ఈ భౌతిక జగత్తులో చూడండి, ఒక కంట్రీ ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారనుకోండి, సపోజ్ ఎవరో ఒక్కరు ఉంటారు, వాడు ఒక దేశం మీద బాంబు వేస్తాడు, ఆ దేశం అందరూ మళ్ళీ బాంబు, ఇట్లా జీవులు ఈ ఫైట్ చేస్తూనే ఉంటారండి. ఇదే కృష్ణుడు చెప్తున్నాడు. ఇప్పుడు గ్రంథాలయంలో ఏముంటాయి చెప్పండి, మామూలుగా బుక్స్. ఓకే, దేవాలయంలో దేవతలు ఉంటారు, హిమాలయంలో మంచు ఉంటుంది,
కృష్ణుడు ఈ సృష్టి చేసేటప్పుడు ఈ అర్జునుడికి చెప్తున్నాడు, ఈ సృష్టిలో ఇది ఇది ఎటువంటిది అంటే దుఃఖాలయం అని చెప్పాడండి. దుఃఖాలయము అంటే అన్ని సమస్యలతో సమస్యలే ఉంటాయని చెప్తున్నాడు. యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్తున్నాడు కృష్ణ. సో అవర్ ఇంటెలిజెన్స్ షుడ్ బి యూస్ టు గో. అంటే ఆధ్యాత్మిక మార్గం అనేది మనల్ని సమస్యల నుంచి బయట పెట్టేది కాదు, దాని నుంచి మనం ఎలా బయట పడగలము అనే నాలెడ్జ్ మనకి ఇస్తుంది. ఆధ్యాత్మికం అనేది ఇంటెలిజెన్స్ అండి. దానికి సమస్యలు లేవు అని ఎక్కడ ఏ భగవంతుడు చెప్పలేదు. సమస్య ఎలా ఎదుర్కోవాలి, దాని నుంచి ఎలా బయటపడాలి. ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ రిపీటెడ్ బర్త్ అండ్ డెత్ అండి. ఇప్పుడు ఎవరైతే రిచ్ పర్సన్స్ ఉన్నారో, పువర్ పర్సన్స్ ఉన్నారో, ఈ జన్మలో తాత్కాలికంగా వాళ్ళు జన్మ తీసుకున్నా అగైన్ హ్యాస్ పర్ హిస్ కర్మ, అతని కర్మ ప్రకారంగా అతను మళ్ళీ జన్మలో ఒక మానవునిలాగా పుట్టొచ్చు, జంతువులాగా పుట్టొచ్చు, రిచ్ పర్సన్ లాగా పుట్టొచ్చు. ప్రతి మనిషికి పునర్జన్మ అనేది ఉంటుంది. పునర్జన్మ అనేది కన్ఫర్మ్ గా ఉంటుందండి. ఎందుకంటే జీవుడు చేసే కర్మకి రిజల్ట్ సింపుల్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని అంటారు కదా. ఈ యాక్షన్ ఎప్పుడు చేయకుండా ఉంటాడు చెప్పండి మనిషి? ఏదో ఒక యాక్షన్ చేస్తుంటాడు, దానికి రియాక్షన్ ఉంటుందా? ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది నల్లిఫై అంటే ఇది జీరో చేయడానికి కృష్ణుడు తప్ప ఎవరు చేయలేరండి. ఇది భగవద్గీత యొక్క సారాంశం. జీవుడు కర్మబంధం నుంచి బయటపడనంత వరకు తను రిపీటెడ్ బర్త్ అండ్ డెత్ ఫేస్ చేయాల్సిందే. మానవ జన్మ పొందొచ్చు, ఏ జన్మైనా పొందొచ్చు, దట్ ఈస్ అ రిస్క్. అదే కృష్ణుడు చెప్తున్నాడు, డోంట్ టేక్ రిస్క్. ఈ మానవ జన్మ పొందిన తర్వాత యూ బీ హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీ, బట్ చాంట్ మై నేమ్, నా నామ స్మరించు, నీకేం బాధ అవుతుంది స్మరించు, నా దగ్గరకు వచ్చేస్తామని చెప్తున్నాడు అంతే. ఇది కోర్మ గ్రామం లైఫ్ స్టైల్, జీవన విధానం. ఎందుకంటే మనం డే నుంచి కూడా ఇక్కడ స్టే చేసాం. ఏంటి కోర్మ గ్రామంలో, అక్కడికి వెళ్తే మనం ఏం తెలుసుకోవచ్చు, ఏం నేర్చుకోవచ్చు, ఏం మార్చుకోవచ్చు అని చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం. ప్లాస్టిక్ లేదు, కరెంటు లేదు, ఇంకా హెక్టిక్ లైఫ్ లేదు, ఒత్తిడి లేదు, ఎవరిని చూసినా ప్రశాంతమైన పలకరింపు, ఒక స్పిరిచువల్ స్మైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అది మనందరం భగవంతుడు పంపించిన వాళ్ళమే అనే వాళ్ళ విషయం కావచ్చు. ఇదంతా కూడా చాలా నేచర్గా అనిపించింది, చాలా నేచర్కి కనెక్ట్ అయ్యేలాగా వన్ డే లైఫ్ ఇక్కడ మేము స్పెండ్ చేసాం. అయితే ఇక్కడ పూర్తిగా కరెంట్ లేదు, డార్క్నెస్లో మా ఫేస్ కనిపించదు కాబట్టి మేము తెచ్చుకున్న ఎక్విప్మెంట్లో లైట్ వాడాల్సి వస్తుంది, ఎందుకంటే మనం ఎట్లా ఏం చెప్తున్నామని. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. సో మొత్తం డే లైఫ్ అంతా తెలుసుకున్నాం. హారతి చివరిగా ప్రత్యేకంగా ఇస్తున్నారు, ఒక 2 మాటలు. యాక్చువల్గా మా డే స్టార్ట్ అయ్యేది మార్నింగ్ 4:30 ఆరతి తోటి స్టార్ట్ అవుతుంది, 4:30, అండ్ ఈవినింగ్ 8 o'clock ఎండ్ అవుతుంది. సో భగవంతుడిని కీర్తించడం ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ పడుకునే ముందు కూడా భగవంతుని కథ విని పడుకుంటాం. ఎందుకని యాక్చువల్గా భగవంతుడు అంటే పవిత్రుడు అండి. యాక్చువల్గా యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతిర్ ధ్రువ నితిర్మతిర్మమ. ఎక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, నీతి, అసాధారణ శక్తి, ధర్మము ఖచ్చితంగా ఉంటుందంటారు. సో అందుకే ఆ పవిత్రమైన శ్రీకృష్ణుడిని ఉదయము బ్రహ్మముహూర్తమున సంధ్యా సమయమున అర్చిస్తాము. మిగతా టైంలో మా యొక్క వృత్తులు, ఈ జీవించడానికి, శరీరాన్ని పోషించడానికి కష్టపడుతుంటాం. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టైం వచ్చేసి 7 అయింది. అవునండి. సో భగవత్ ఆరాధనతో ముగుస్తుంది. మీరు డిన్నర్ చేసిన తర్వాత ఇంకా పడుకోవడమే. మోస్ట్లీ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే కొందరేమో 2 times 2 సార్లు తింటారండి. నేను ఎక్కువ ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతున్నా, ఐటీ నుంచి వచ్చారు కాబట్టి. అంటే ఇంతకు ముందున్న అదే అలవాటు అయిపోయింది, మార్చుకోవాలి. వ్యూవర్స్ కూడా క్షమించాలి. సో ఉదయము బ్రహ్మ ముహూర్తంలో, సాయంత్రం సంధ్యా సమయంలో ఆరతి జరుగుతుంది. కానీ ఆహారం అయితే సాధారణ కొందరు ఉదయం 10 గంటలకు, సాయంత్రం 4:30కు తిని 2 సార్లు తింటారు. కొందరు ఉదయం 7, 1 గంటకి, 5:30కి, వ్యవసాయం చేసే వాళ్ళు 3 సార్లు. మోస్ట్లీ ఈ సంధ్యా సమయం తర్వాత మాక్సిమం ఎక్కువ తీసుకోరు ఎవరు. కానీ ఎవరైతే విజిటర్స్, గెస్ట్స్ మా దగ్గర స్టే చేస్తారో వాళ్ళు నైట్ ఈ ఆరతి తర్వాత అంటే 7:30కి తింటారన్నమాట. మీరైతే కనుక ఒక 2 పూటలు తినే వాళ్ళు మాత్రం హారతి తర్వాత ఇంకా నిద్రకి. అంతేనండి. ఇంకొక చిన్నది జస్ట్, యాక్చువల్గా భగవద్గీత ఇక్కడ ఉంటుంది. సో భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అండి, భగవద్గీత యథాతథము. దయచేసి వ్యూవర్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్, మీరు మీ డైలీ లైఫ్లో కొంచెం టైం భగవద్గీతని యాడ్ చేసుకోండి. భగవద్గీత యథాతథం. ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయండి, ఎలా అర్థం చేసుకోవాలి. 7732075607. అలానే మాకు చాలా మందికి ఒక డౌట్ ఉంది, కరెంట్ లేదు, నో ఇంటర్నెట్ అంటున్నారు ఎలా అని. బట్ దేశ విదేశాల నుంచి కూడా కూర్మ గ్రామాన్ని విజిట్ చేయడానికి వస్తున్నారు. మరి వాళ్ళని ఎలా కనెక్ట్ చేయాలి,
ఒకవేళ వాళ్ళు ఎలా బస్సులో కానీ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీతో వచ్చి ఉంటే ఎవరో ఒకరు వాళ్ళని కోఆర్డినేట్ చేయడానికి ఉండాలి కాబట్టి ఒకే ఒక ల్యాండ్ లైన్ ఫోన్ వాడుతున్నారు మీరు. రైట్, ఆ నెంబరే ఇప్పుడు మీరు చెప్తున్న నెంబర్. కరెక్ట్ అండి. ఓకే, అదే ఒకే ఒక ల్యాండ్ లైన్ అండి. కొందరు వచ్చి ఫోన్ ఎందుకు వాడుతున్నా అన్నారు. ఒకటే ల్యాండ్ లైన్, అది కూడా మా ఊరు వేరే ఊర్లో ఛార్జింగ్ పెడతాము. 7732075607 ఇది మొబైల్ నెంబర్. వాట్సాప్ నెంబర్ కూడా ఇదే, మీరు వాట్సాప్ అయినా మెసేజ్ చేయొచ్చు. అలానే మాది వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, కూర్మగ్రామం అనే ఛానల్ కూడా ఉంటుంది. రెండోది మాది కొత్త మందిరం కట్టే ప్లాన్ ఉన్నది. సో ప్రపంచంలో ఉన్న భక్తులందరూ కూడా, ఈ ఐడ్రీమ్ వ్యూవర్స్ అందరూ కూడా మీకు శక్తి కొలది మీరు మా మందిరం గురించి మీకు విరాళం ఇచ్చైనా హెల్ప్ చేయొచ్చు, లేదా ఈవెన్ ఏదైనా వస్తు సమకూర్చైనా హెల్ప్ చేయొచ్చు. ధన్యవాదం. హరే కృష్ణ. హరే కృష్ణ అండి.